ఈ రోజు మన దర్సులో ఏ సూరాలు అయితే ఉన్నాయో, సూరే సబా, సూరే ఫాతిర్, సూరే యాసీన్, సూరే సాఫాత్, సూరత్ స్వాద్, సూరా జుమర్, ఈ అన్ని కూడా మక్కీ సూరాలు, మక్కాలో అవతరింపజేయబడిన సూరాలు. కావున ఈ మక్కీ సూరాలు కాబట్టి మక్కీ సూరాల్లో ఎక్కువ ప్రస్తావన దేని గురించి ఉంటుంది మనకు తెలుసు. తౌహీద్ గురించి, అలాగే రిసాలత్ గురించి, అలాగే ఆఖిరత్ ప్రళయ దినం గురించి, వీటిని సంబంధించి అంశాలు మాత్రమే ఎక్కువగా ఉంటాయి. తౌహీద్ ని నిరూపించడానికి అల్లాహ్ తబారక్ వ తఆలా వేరే వేరే రకాలుగా ఏదైనా మన ముందు దాన్ని సంబంధించి ఎలా తౌహీద్ ని నిరూపించవచ్చు, తౌహీద్ ఉలూహియత్ అయినా, తౌహీద్ రుబూబియత్ అయినా, ఈ విషయాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రిసాలత్, ప్రవక్త పదవి ఏదైతే ఉందో, ప్రవక్తని సంబంధించి, ఇతర ప్రవక్తల్ని సంబంధించి విషయాలు దీంట్లో వాటి ప్రస్తావన వస్తుంది. అలాగే ప్రళయ దినం గురించి, ఎవరైతే ప్రళయ దినాన్ని నమ్మరో ఎలా ప్రళయ దినాన్ని నమ్మవచ్చు, దానికి ఒక ఆధారాలు ఏమిటి, అల్లాహ్ తబారక్ వ తఆలా దానికి సంబంధించి ఎన్నో మనకు ఉదాహరణలు ఇస్తూ ఇలాంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా ఈ రోజు మనం ఈ 1.5 పార ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా మనం పూర్తి చేసుకోవచ్చు. అయితే సోదరులారా, నిన్నటి దర్సులో సూరే సబా మనం మొదలు పెట్టాము. సూరే సబాలో నేను చెప్పాను, ఈ సూర యొక్క సబా అని పేరు ఎందుకు వచ్చింది, ఎందుకంటే సబా ఒక ప్రస్తావన, సబా ఒక జాతి, ఆ జాతి యొక్క ప్రస్తావన ఈ సూరాలో వచ్చి ఉంది కాబట్టి అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సూర పేరు సూరే సబా అని పెట్టాము. అయితే కొన్ని విషయాలు మేము ముందుగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. దాని తర్వాత ఏదైతే నేను ఆయత్ చదివానో, ఈ సూరాలో ముఖ్యంగా అల్లాహ్ తబారక్ వ తఆలా హజరతే దావూద్ అలైహిస్సలాం మరియు అలాగే హజరతే సులైమాన్ అలైహిస్సలాం యొక్క ప్రస్తావన తీసుకొచ్చి అల్లాహ్ తబారక్ వ తఆలా వారికి, వీరిద్దరికి, హజరతే దావూద్ మరియు హజరతే సులైమాన్ అలైహిస్సలాం వీరిద్దరికి ఏ అనుగ్రహాలు అయితే ఇచ్చారో వాటిని సంబంధించి కొన్ని విషయాలు అల్లాహ్ తబారక్ వ తఆలా ఇక్కడ మనకు తెలియజేశారు. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నారు, వలఖద్ ఆతైనా దావూద మిన్నా ఫద్లా, మేము దావూద్ అలైహిస్సలాంకు మా తరపు నుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాము. ఆ అనుగ్రహం ఏమిటి? యా జిబాలు ఉబ్బిబి మాహు తైర్, ఓ పర్వతాల్లారా, అలాగే ఓ పక్షుల్లారా, మీరు ఏమి చేయండి, హజరతే దావూద్ అలైహిస్సలాంతో కలిసి మీరు కూడా గ్రంథ పారాయణం చేయండి. అంటే హజరతే దావూద్ అలైహిస్సలాంకి అల్లాహ్ తబారక్ వ తఆలా మంచి వాయిస్ ఇచ్చారు, మంచి గొంతు ఇచ్చారు. ఆయన చదివితే ఎంత మంచిగా ఉండేదంటే ఆయనతో పాటు పక్షులు కూడా చదివేవి, అలాగే పర్వతాలు కూడా చదివేవి. మరియు అల్లాహ్ తబారక్ వ తఆలా కూడా స్వయంగా వారికి కూడా ఈ ఆదేశం ఇచ్చారు, ఏమని? ఎప్పుడైతే హజరతే దావూద్ అలైహిస్సలాం చదువుతారో మీరు కూడా ఆయనతో పాటు చదువుతూ ఉండండి. ఇది కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క చాలా పెద్ద అనుగ్రహం. ఎవరికైతే అల్లాహ్ తబారక్ వ తఆలా మంచి వాయిస్ ఇచ్చి ఉంటారో, మంచి గొంతు ఇచ్చి ఉంటారో, వాళ్ళు ఏమి చేయాలి? ఆ మంచి వాయిస్ ని ఖురాన్ పారాయణంలో వాళ్ళు ఆ అనుగ్రహాన్ని వాళ్ళు యూజ్ చేయాలి. ఎందుకంటే సోదరులారా, ఈ రోజు మనం చూస్తున్నాము, ఎంతో మంది దగ్గర మంచి వాయిస్ ఉంది, మంచి గొంతు వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళకి అల్లాహ్ తబారక్ వ తఆలా మంచి టాలెంట్ ఇచ్చి ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారు? ఆ టాలెంట్ ని చాలా మంది ప్రాపంచిక విషయాల్లో వాడుతున్నారు. పాటలు పాడడంలో, సింగింగ్ లో, వీటిలో వాడి ఏం చేస్తున్నారు? అలాగే వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఈ రోజు మనం చూస్తున్నాం, ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీ దగ్గర ఏదైనా టాలెంట్ ఉంటే, గాడ్ ఇండియా టాలెంట్ అని ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నారంటే, ఇది నా టాలెంట్ అని చూపిస్తున్నారు, ఇది నా టాలెంట్. అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరికైనా ఏదైనా టాలెంట్ ఇస్తే ముందుగా ఆ వ్యక్తి ఆ టాలెంట్ ని అల్లాహ్ తబారక్ వ తఆలా ఇచ్చిన ఆదేశాల్లో మనం ఎక్కడ ఈ టాలెంట్ ని ఉపయోగించగలుగుతాము అనే విషయం మనం ముందుగా గమనించాలి. అల్లాహ్ తబారక్ వ తఆలా నాకు ఈ టాలెంట్ ఇచ్చాడు, అయితే నేను దీని ద్వారా ఈ పని చేయగలుగుతాను, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఈ ఆదేశంపై, ఈ ఆజ్ఞపై నేను అమలు చేయగలుగుతాను అని ఈ ఆలోచన మనలో ఉండాలి. ఎందుకంటే సోదరులారా, ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక ప్రాపంచిక పరంగా ఆలోచించే వ్యక్తి మరియు ఒక విశ్వాసి యొక్క ఆలోచన, ఇద్దరి ఆలోచనలో చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. మామూలు వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ప్రాపంచిక పరంగానే ఆలోచిస్తాడు. నేను గనక ఈ పని చేస్తే ప్రాపంచిక పరంగా నాకు ఎలాంటి లబ్ధి కలుగుతుంది, ఎలాంటి ప్రయోజనం నాకు కలుగుతుంది, ఎలాంటి నష్టాలతో నేను నన్ను కాపాడుకోగలుగుతాను, ఇలాంటి విషయాన్ని ఆ వ్యక్తి ఎప్పుడు ఆలోచిస్తాడు. కానీ ఒక విశ్వాసి ఎప్పుడు కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా నేను ఏ పని చేస్తే అల్లాహ్ తబారక్ వ తఆలా ఇష్టపడతాడు, ఏ పని వల్ల నేను ప్రళయ దినంలో సాఫల్యం పొందుతాను, ఏ పని వల్ల నేను నరకం నుంచి నన్ను కాపాడుకోగలుగుతాను, స్వర్గంలో నేను నన్ను నేను ప్రవేశించగలుగుతాను,
అనే ఆలోచన ఒక విశ్వాసికి ఉంటుంది. అలాగే అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరికైనా ఏదైనా అనుగ్రహం ఇచ్చి ఉంటే ఈ అనుగ్రహం ద్వారా, ఈ టాలెంట్ ద్వారా నేను ఎలా ఈ ఇహలోక మరియు పరలోకంలో జీవితాల్లో సాఫల్యం పొందగలుగుతాను అనే ఆలోచన ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి ఏమవుతాడు సోదరులారా, ఆ వ్యక్తి నిజమైన విశ్వాసి అవుతాడు. అయితే ఇక్కడ అల్లాహ్ తబారక్ వ తఆలా హజరత్ దావూద్ అలైహిస్సలాంకి ఈ అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఈ రోజు కూడా మనం చూస్తున్నాం ఎంతో మందిని అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ అనుగ్రహాన్ని ప్రసాదించారు. వారు మంచిగా ఖురాన్ చదువుతున్నారు, తరావీలు చదివిస్తున్నారు. అలాగే ఎన్నో నాతులు చదవడం, అలాగే పోయమ్స్ చదవడం ఇవి కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇలా ఏ అనుగ్రహం అయినా సరే, మీకు అల్లాహ్ తబారక్ వ తఆలా ఏ అనుగ్రహం ఇచ్చినా సరే దానికి మంచి దారిలో ఉపయోగించడానికి ప్రయత్నించండి. దాని తర్వాత సోదరులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా హజరత్ దావూద్ అలైహిస్సలాంకి ఏదైతే అనుగ్రహం ఇచ్చారో ఇంకో అనుగ్రహం గురించి కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా చెప్తున్నారు. వ అలన్నా లహుల్ హదీద్, ఇంకా అతని కొరకు మేము ఇనుమును ఏదైతే ఇనుము ఉంటుందో ఈ ఇనుమును మెత్తపరిచాము. మెత్తపరచాలి. ఇప్పుడు మేము ఇనుముని మనం ఇరగొట్టాలి అంటే మేము ఏం చేస్తాము? ఎన్నో తంటాలు పడతాం, ఎన్నో తిప్పలు పడతాము. కానీ హజరత్ దావూద్ అలైహిస్సలాం కోసం అల్లాహ్ తబారక్ వ తఆలా చాలా మెత్తగా చేశారు, చాలా సులభంగా చేశారు. ఆయన ఈజీగా ఇనుముని ఇలా ఫోల్డ్ చేసేయగలుగుతారు. ఆయన కావాలంటే ఎలా కావాలంటే అలా చేతులతోనే దానికి ఏం చేసేయగలుగుతారు? ఫోల్డ్ చేసేయగలుగుతారు. కానీ ఇప్పుడు మేము ఇనుముని ఏమైనా చేయాలంటే ఏం చేస్తాం? దానికి మంచిగా వేడి చేసి దాని తర్వాత దానికి ఏ రూపం ఇవ్వాలో ఇస్తాము. కానీ హజరత్ దావూద్ అలైహిస్సలాం చేతులతోనే దానికి ఏ రూపం కావాలంటే ఆ రూపం ఇచ్చేసేవారు. ఎందుకంటే ఆయన చేతుల్లో ఆ అల్లాహ్ తబారక్ వ తఆలా ఆ టాలెంట్ ఇచ్చారు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఇనుముని ఏమి చేశారు? ఆయన కోసం మెత్తగా చేసేశారు. ఈ మాట అల్లాహ్ తబారక్ వ తఆలా హజరత్ దావూద్ అలైహిస్సలాం ఈ అనుగ్రహం ఇచ్చారు అని ఇక్కడ ఈ సూరాలో అల్లాహ్ తబారక్ వ తఆలా తెలియజేస్తున్నారు. మరియు దాని ద్వారా ఆయన ఎన్నో విషయాలు అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆజ్ఞతో ఎన్నో విషయాలని ఆయన తయారు చేసేవారు. దాని తర్వాత హజరత్ సులైమాన్ అలైహిస్సలాం యొక్క ప్రస్తావన వచ్చింది. హజరత్ సులైమాన్ అలైహిస్సలాంకి అల్లాహ్ తబారక్ వ తఆలా ఎన్నో అనుగ్రహాలు ఇచ్చారు. వాటిలో ఒకటి ఏమిటంటే వలి సులైమాన్ రీహ గుదువుహా షహ్రున్ వ రవాహుహా షహర్. అల్లాహ్ తబారక్ వ తఆలా ఆయనకి ఇచ్చిన అనుగ్రహాల్లో ఒక అనుగ్రహం ఏమిటి? ఆయన గాలిని ఆదేశం ఇస్తే ఒక్క నెలలో ఎంత దూరం అయితే మామూలు వ్యక్తి ప్రయాణం చేస్తాడో ఒక రాత్రిలో ఆయన అంత దూరం ప్రయాణం చేసేసేవారు. అలాగే ఒక నెలలో ఎంత దూరం అయితే ఒక మామూలు వ్యక్తి ప్రయాణం చేయగలుగుతాడో పొద్దున సమయంలో ఏదో ఒక సమయంలో ఆయన అంత దూరం ప్రయాణం చేసేసేవారు. దేని ద్వారా? ఈ గాలి ద్వారా. ఈ గాలి ఆయనకి ఏం చేసేది? ఒక్క నెల యొక్క ప్రయాణాన్ని కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో ఆయన ఎక్కడి వరకు చేరాలనుకుంటారో అక్కడికి చేర్చేది. దేని వల్ల? గాలి వల్ల. అంటే గాలికి హజరత్ సులైమాన్ అలైహిస్సలాం ఆజ్ఞ ఇస్తే గాలి కూడా ఏమయ్యేది? అల్లాహ్ తబారక్ వ తఆలా హజరత్ సులైమాన్ అలైహిస్సలాంకి ఆ శక్తి ఇచ్చారు. హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గాలికి కూడా ఆజ్ఞ ఇస్తే ఆ గాలి ఆగిపోయింది. అలాగే ఆ గాలి నడవమంటే ఆ గాలి నడుస్తుంది. ఈ అనుగ్రహం అల్లాహ్ తబారక్ వ తఆలా హజరత్ సులైమాన్ అలైహిస్సలాంకి ఇచ్చారు. అలాగే హజరత్ సులైమాన్ అలైహిస్సలాంకి ఇచ్చిన అనుగ్రహాల్లో ఒకటి ఏమిటంటే జిన్నాతులు ఎవరైతే ఉన్నారో అన్ని జిన్నాతులు హజరత్ సులైమాన్ అలైహిస్సలాం కింద పని చేసేవారు. అన్ని జిన్నాతులని అల్లాహ్ తబారక్ వ తఆలా ఏం చేశారు? హజరత్ సులైమాన్ అలైహిస్సలాం కింద పెట్టేశారు. ఆ అన్ని జిన్నాతులు హజరత్ సులైమాన్ అలైహిస్సలాం కోసం పని చేసేవి. మరియు దాని తర్వాత అల్లాహ్ తబారక్ వ తఆలా హజరత్ సులైమాన్ అలైహిస్సలాం కోసం వాళ్ళు ఏదేదో ఏమేమి తయారు చేసేవారు, ఏ పనులు చేసేవారు దాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. దాని తర్వాత హజరత్ సులైమాన్ అలైహిస్సలాం షావు గురించి కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా ఇక్కడ చెప్తున్నారు. హజరత్ సులైమాన్ అలైహిస్సలాం ఒక లాఠీ తీసుకొని, ఒక కర్ర తీసుకొని ఆ కర్రను పట్టుకొని అలా నుంచుండిపోయారు. అలా నుంచుండిపోతే ఆయనకు అప్పుడే మరణం వచ్చేసింది. కానీ మనందరికీ తెలుసు ప్రవక్తల దేహం ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ చెడిపోదు. ఆ ప్రవక్తల దేహం అలాగే ఉంటుంది. దాంట్లో ఎలాంటి వాసన రాదు, అది చెడిపోవడం కానీ అలా జరగదు. అందుకని హజరత్ సులైమాన్ అలైహిస్సలాం చనిపోయినప్పటికీ కూడా ఆయన కర్ర మీద ఇలా నుంచుని ఉన్నారు కాబట్టి జిన్నాతులు పని చేస్తున్నారు. జిన్నాతులకి ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చారో ఆ ఆజ్ఞ ప్రకారం వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. మరి చూస్తున్నారు హజరత్ సులైమాన్ అలైహిస్సలాం ఇంకా నుంచొని ఉన్నారు అని. అయితే ఆయనను చూస్తున్నారు, పని చేస్తున్నారు. కానీ ఆయన ఇక్కడ మరణించేశారు. ఆయనకి మరణం వచ్చేసింది. కానీ ఎలా తెలిసింది ఆయన మరణించారు అని? అయితే ఏ కర్రపై అయితే ఆయన నుంచొని ఉన్నారో ఆ కర్రను పురుగులు తినడం మొదలు పెట్టేశారు. ఆ కర్రను హజరత్ సులైమాన్ అలైహిస్సలాం యొక్క దేహాన్ని అయితే పురుగులు ముట్టుకోరు, మట్టి కూడా తినదు.
ఆ కర్రను పురుగులు తినడం మొదలు పెట్టింటారో దాని తర్వాత ఆ కర్రను తినేసిన తర్వాత కింద నుంచి పూర్తిగా అది పాడైపోయిన తర్వాత ఆ కర్రపై నుంచి హజరత్ సులైమాన్ అలైహిస్సలాం కింద పడిపోయారు. అప్పుడు వాళ్ళకి తెలిసింది హజరత్ సులైమాన్ అలైహిస్సలాం మరణించారు అని. అప్పుడు వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, హజరత్ సులైమాన్ అలైహిస్సలాం కోసం పని చేస్తూనే ఉన్నారు. దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళకు తెలిసిందో ఇంకా వాళ్ళందరూ విముక్తి పొందేశారు. ఇంకా వాళ్ళందరూ ఏమి అయిపోయారు, హజరత్ సులైమాన్ అలైహిస్సలాం ఇంకా చనిపోయారు కాబట్టి, హజరత్ సులైమాన్ మరణించారు కాబట్టి ఇంకా వాళ్ళందరూ అక్కడ నుంచి జిన్నాతులు, ఎవరెవరి జిన్నాతులు అయితే హజరత్ సులైమాన్ అలైహిస్సలాం కింద పని చేసేవారో వారందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఈ ప్రస్తావన అల్లాహ్ తబారక్ వ తఆలా ఇక్కడ ఈ సూరాలో తీసుకొచ్చారు. దాని తర్వాత అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సూర పేరు ఏదైతే ఉందో సబ, వారి యొక్క ప్రస్తావన ఇక్కడ అల్లాహ్ తఆలా తీసుకొస్తున్నారు. చెప్తున్నారు, లఖద్ కాన లిసబఇన్ ఫీ మస్కనిహిమ్ ఆయా జన్నతాని అన్ యమీనిన్ వ షిమాల్ కులు మిన్ రిజ్కి రబ్బికుమ్ వష్కురు లహ్ బల్దతున్ తయ్యిబతున్ వ రబ్బున్ గఫూర్. అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సబా జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబా జాతి వారి కొరకు అల్లాహ్ తబారక్ వ తఆలా వారి స్థలంలోనే ఒక సూచన ఉండేది. అల్లాహ్ తబారక్ వ తఆలా వాళ్ళు ఏ స్థలంలో అయితే ఎక్కడైతే ఉండేవారో అక్కడే అల్లాహ్ తబారక్ వ తఆలా వారి కోసం ఒక సూచనను ఇచ్చారు. అది ఏమిటి, వారి కుడి వైపు మరియు ఎడమ వైపు తోటలు ఉండేవి. మంచి మంచి తోటలు అల్లాహ్ తబారక్ వ తఆలా వారికి ప్రసాదించారు. ఎవరికి? సబా జాతి వారికి ప్రసాదించిన తర్వాత అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమి చెప్పారు, మీరు వీటిలో నుండి, ఇది అల్లాహ్ తబారక్ వ తఆలా తరఫు నుంచి మీకోసం వచ్చినది, ఈ అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క అనుగ్రహం, ఇది అల్లాహ్ తబారక్ వ తఆలా మీకు ఇచ్చిన ఒక ఉపాధి. మీరు ఈ ఉపాధిని తినండి. తిన్న తర్వాత ఏమి చేయండి, వష్కురు లహు, అల్లాహ్ తబారక్ వ తఆలాకు కృతజ్ఞత తెలపండి. అల్లాహ్ తబారక్ వ తఆలాకు కృతజ్ఞత తెలపండి. కానీ వీళ్ళు ఏమి చేశారు చూడండి సోదరులారా, మనకు అల్లాహ్ తబారక్ వ తఆలా ఏ అనుగ్రహం ఇచ్చినా సరే, అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు ఏ రకంగా ఆయన ఉపాధిని ఇచ్చినా సరే, మనం ఎప్పుడు కూడా ఏమి చేయాలి, అల్లాహ్ తబారక్ వ తఆలాకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక విశ్వాసి యొక్క లక్షణం ఇది. ఎలాగైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్ లో కూడా మనకు ఇలా తెలియజేశారు, అజబన్ లి అమ్రిల్ ముమిన్ ఇన్న అమ్రహు కుల్లహు ఖైర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఈ విశ్వాసి ఏదైతే ఉందో, విశ్వాసి ఎవరైతే ఉన్నారో ఈ విశ్వాసి యొక్క జీవితం ఏదైతే ఉందో, విశ్వాసి యొక్క పని ఏదైతే ఉందో ఇది చాలా ఆశ్చర్యమైనది. విశ్వాసి యొక్క జీవితంలో ఏది జరిగినా సరే ఇది చాలా ఆశ్చర్యమైనది. ఎందుకంటే ఇన్న అమ్రహు కుల్లహు ఖైర్, ఆ విశ్వాసి యొక్క జీవితంలో ఏది జరిగినా సరే అది ఆయన కోసం మేలుగానే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా అది చెడుగా ఉండదు. అలా ఎలా కుదురుతుంది? మన జీవితంలో మంచి గడియాలు కూడా వస్తాయి, చెడు గడియాలు కూడా వస్తాయి. కానీ ప్రవక్తలు ఏం చెప్తున్నారు, ఒక విశ్వాస జీవితంలో ఏమి జరిగినా సరే అది అతని కోసం మేలే జరుగుతుంది. అది ఎలా అంటే, ఆ విశ్వాస యొక్క జీవితంలో మంచి గడియారాలు వస్తే ఆ విశ్వాసం ఏం చేస్తాడో, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. అలాగే గనక ఒకవేళ ఆ విశ్వాస యొక్క జీవితంలో చెడు గడియారాలు వస్తే ఆ విశ్వాసం ఏం చేస్తాడో, ఓర్పుగా సహనంగా ఉంటాడు. ఈ రెండు కూడా ఆయన కోసం మేలు జరుగుతుంది, మేలు కలుగుతుంది. ఈ రెండు విషయాల ద్వారా కూడా, అంటే మనం కృతజ్ఞతలు తెలుపుతున్నా సరే ఇది ఒక విశ్వాసి కోసం మేలు జరిగే విషయము. అలాగే మన జీవితాల్లో చెడు గడియారాలు వస్తే దానిపై మనం ఓర్పుగా సహనంగా ఉంటే ఇది కూడా మన కోసం మేలు జరుగుతుంది. దీని వల్ల కూడా మన కోసం మేలు జరుగుతుంది. అయితే ఇక్కడ సబా జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఏమి చేశారు, అల్లాహ్ తబారక్ వ తఆలా ఏం చెప్పారు, మీరు అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రసాదించిన ఉపాధిని తినండి, తిని ఏమి చేయండి, అల్లాహ్ తబారక్ వ తఆలా మనతో కోరుకునేది ఒకటి, అది ఏమిటి, ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా కృతజ్ఞతలు తెలపడం. కానీ వీళ్ళు ఏమి చేశారు, ఫఅరదు, దీని నుంచి మొహాన్ని తిప్పుకున్నారు. కానీ అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఏ ఆజ్ఞ అయితే ఇచ్చారో ఆ ఆజ్ఞని వీరు అనుసరించలేదు. అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కృతజ్ఞతలు వాళ్ళు తెలపలేదు. సరే, ఒకవేళ గనక ఒక వ్యక్తి ఇలా చేస్తే ఏమవుతుంది, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క శిక్ష వస్తుంది. అలాగే అయింది, వారిపై కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క శిక్ష వచ్చింది. అల్లాహ్ తబారక్ వ తఆలా నీరుని వారిపై అల్లాహ్ తబారక్ వ తఆలా పంపించేశారు. దాని తర్వాత ఆ తోటలు ఏవైతే ఉన్నాయో ఎడువైపు, కుడివైపు, ఎడమ వైపు, ఆ అన్ని తోటలు కూడా నాశనం అయిపోయాయి. ఆ అన్ని తోటలు నాశనం అయిపోయి అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రతి వ్యక్తికి ఒక అనుగ్రహం ఇచ్చి ఏదైనా ప్రసాదించి అల్లాహ్ తబారక్ వ తఆలా వారికి కొంచెం సమయం ఇస్తారు. ఈ వ్యక్తి అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క అనుగ్రహాల్ని ఉపయోగించిన తర్వాత అల్లాహ్ తబారక్ వ తఆలా చెప్పిన మాటలు అనుసరిస్తున్నాడా లేదా, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కృతజ్ఞత తెలుపుతున్నాడా లేదా అని అల్లాహ్ తబారక్ చూస్తాడు. అలాగే ఒక వ్యక్తికి అల్లాహ్ తబారక్ వ తఆలా కష్టాలు ఇచ్చి
అప్పుడు కూడా అల్లాహ్ తబారక్ చూస్తాడు ఈ వ్యక్తి ఈ కష్టాలపై ఓర్పుగా సహనంగా ఉంటున్నాడా లేదా. ఈ రెండు కూడా అల్లాహ్ తబారక్ తరపు నుంచి ఒక మానవుడి కోసం ఒక పరీక్ష లాంటిది, ఒక పరీక్ష ఇది. రెండు విధానాలుగా కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా ఒక మానవుడిని ఒక విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అయితే మనం ప్రతి సందర్భంలో మన జీవితంలో మంచి గడియారాలు వచ్చినా చెడు గడియారాలు వచ్చినా అల్లాహ్ తబారక్ వ తఆలా ఏ సమయంలో ఏదైతే మనతో కోరుతున్నారో ఆ పని మనం చేయాలి. మంచి గడియారాలు వచ్చినప్పుడు అల్లాహ్ తబారక్ మనతో ఏమి కోరుతారో మనం అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే చెడు గడియారాలు వచ్చినప్పుడు అల్లాహ్ తబారక్ మనతో ఏమి కోరుకుంటారో మనం అల్లాహ్ తబారక్ వ తఆలా కోసం ఓర్పుగా సహనంగా ఉండాలి. అయితే ఈ పని గనక మనం చేస్తే మనం అల్లాహ్ తబారక్ వ తఆలా దగ్గర సాఫల్యం పొందే వాళ్ళం అవుతాము. మరియు అల్లాహ్ తబారక్ ఏ పరీక్ష అయితే మన కోసం పెట్టారో ఆ పరీక్షలో మనం ఏమైపోతాము, పాస్ అయిపోతాము. అయితే సోదరులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సూరాలో ఈ కొన్ని ముఖ్య విషయాలు, ముఖ్య అంశాలు మనకు తెలియజేశారు. దాని తర్వాత సోదరులారా, సూరే ఫాతిర్. సూరే ఫాతిర్ ఇది కూడా మక్కీ సూర. మక్కీ సూర అంటే మీకు తెలుసు, ఇప్పుడే ఇంతకు ముందు నేను చెప్పాను. మక్కీ సూరలో ఎక్కువగా తౌహీద్ గురించి, రిసాలత్ గురించి, దీనికి సంబంధించి విషయాలు ఉంటాయి. అయితే ఈ సూరాలో కూడా ముఖ్య అంశాలు అవి ఉన్నాయి. తౌహీద్ పై ఆధారాలు అల్లాహ్ తబారక్ వ తఆలా తెలియజేశారు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఒక్కడే అని, అల్లాహ్ తబారక్ వ తఆలా ఒక్కడే మనందరినీ సృష్టించాడు, అల్లాహ్ తబారక్ వ తఆలా ఒక్కడే మనందరినీ ఉపాధిని ఇస్తున్నాడు, మరియు ఆ అల్లాహ్ తబారక్ వ తఆలా ఒక్కడే ఆరాధనకు అర్హుడు. తౌహీద్ అంటే వీటిలో అన్ని వచ్చేస్తాయి. తౌహీద్ రుబూబియ్యత్, తౌహీద్ ఉలూహియత్, అలాగే తౌహీద్ అస్మా వ సిఫాత్, ఇవన్నీ దీనికి సంబంధించి అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సూరాలో మన కోసం ఆధారాలు చూపిస్తున్నారు. సోదరులారా, ఈ సూరా యొక్క పేరు సూరే ఫాతిర్. ఫాతిర్ అని ఈ సూరా యొక్క పేరు ఎందుకు పడింది? ఎందుకంటే మొదటి ఆయతులోనే ఈ ఫాతిర్ అనే పదం ఇక్కడ వచ్చింది. అల్హమ్దులిల్లా ఫాతిరిస్ సమావాతి వల్ అర్ద్. ఫాతిర్ యొక్క అర్థం ఏమొస్తుంది? సృష్టికర్త అనే అర్థం వస్తుంది. అల్లాహ్ తబారక్ వ తఆలాకు అన్ని స్తోత్రాలు అల్లాహ్ తబారక్ వ తఆలా కొరకు మాత్రమే. ఎవరు? ఏ అల్లాహ్ తబారక్ వ తఆలా? ఫాతిరిస్ సమావాతి వల్ అర్ద్. ఏ అల్లాహ్ తబారక్ వ తఆలా అయితే భూమి ఆకాశాన్ని సృష్టించేవాడు, భూమి ఆకాశాన్ని సృష్టించిన ఆ అల్లాహ్ తబారక్ వ తఆలా కొరకు అన్ని సూత్రాలు అని అల్లాహ్ తబారక్ వ తఆలా ఇక్కడ ఈ ఆయతలో తెలియజేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఈ సూరా పేరు సూరే ఫాతిర్ అని పెట్టడం జరిగింది. సోదరులారా, ఇక్కడ మీరు చూడండి, అల్లాహ్ తబారక్ వ తఆలా ఇక్కడ కూడా మొదటి ఆయతలోనే తౌహీద్ గురించి ఉంది. ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడు ఎవరు? అల్లాహ్ తబారక్ వ తఆలా. ఫాతిరిస్ సమావాతి వల్ అర్ద్ జాఇలిల్ మలాయికతి రుసులా. అలాగే ఈ అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమి చేస్తున్నారు? ఎవరైతే దైవదూతలు ఉన్నారు, ఈ దైవదూతల్ని అల్లాహ్ తబారక్ వ తఆలా సందేహ వాహకులుగా అల్లాహ్ తబారక్ వ తఆలా చేస్తున్నారు. దేవదూతలపై విశ్వాసం కూడా మనకు ఉండాలి. దేవదూతలపై విశ్వాసం కూడా మనకు ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఇక్కడ మనకు దైవదూతల్ని అల్లాహ్ తబారక్ వ తఆలా సృష్టించారు. మరియు సృష్టించిన తర్వాత వారికి అల్లాహ్ తబారక్ వ తఆలా పని కూడా ఇచ్చారు. దేవదూతల యొక్క ముఖ్యమైన పని ఏమిటి? వారిని అల్లాహ్ తబారక్ వ తఆలా సందేశ వాహకులుగా చేశారు. సందేశాన్ని వారు చేర్చుతారు. ఇది దేవదూతల యొక్క ముఖ్యమైన పని. అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సూరాలో తౌహీద్ ని సంబంధించి ఇంకా మనకు ఎన్నో విషయాలు మనకు అల్లాహ్ తబారక్ వ తఆలా తెలియజేస్తున్నారు. అల్లాహ్ తబారక్ వ తఆలా అలాగే చెప్తున్నారు, యా అయ్యుహన్నాస్ ఉస్కురు నిఅమతుల్లాహి అలైకుం. ఓ మానవులారా, మీరు అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుగ్రహాన్ని మీరు గుర్తించండి. హల్ మిన్ ఖాలిఖిన్ గైరుల్లాహి యర్జుకుకుం మినస్ సమాయి వల్ అర్ద్. అల్లాహ్ తబారక్ వ తఆలా కాకుండా ఇంకా ఎవరైనా సృష్టికర్త ఉన్నాడా? ఎవరైతే భూమి ఆకాశం నుండి మీకు ఉపాధిని ఇస్తున్నాడు అంటే ఇక్కడ అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రశ్నిస్తున్నాడు. ఏమని? అల్లాహ్ తబారక్ వ తఆలాతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఒక్కడే మనందరినీ సృష్టించిన వాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికీ ఉపాధిని ఇచ్చేవాడు, ఉపాధిని ప్రసాదించేవాడు కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా. అయితే దాని తర్వాత అంటున్నాడు, లా ఇలాహ ఇల్లాహు. అల్లాహ్ తబారక్ వ తఆలా కాకుండా ఇంకా ఎవరు ఆరాధనకు అర్హులు లేరు. చూడండి, ఎక్కడ కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ లో ఎక్కువ చోట ఏం చేస్తారు? తౌహీద్ రుబూబియత్ ముందుగా తీసుకొచ్చి దాని ద్వారా తౌహీద్ ఉలూహియత్ ని అల్లాహ్ తబారక్ వ తఆలా మన కోసం తెలియజేస్తారు. తౌహీద్ రుబూబియత్ ద్వారా తౌహీద్ ఉలూహియత్ ని అల్లాహ్ తబారక్ వ తఆలా నిరూపిస్తారు. అంటే రుబూబియత్ అంటే ఏమిటి? అల్లాహ్ తబారక్ వ తఆలా సృష్టికర్త, అల్లాహ్ తబారక్ వ తఆలా సూత్రధారి, అల్లాహ్ తబారక్ వ తఆలా ఉపాధిని ఇచ్చేవాడు. ఈ అన్ని పనులు చేసేవాడు ఎవరో? అల్లాహ్ తబారక్ వ తఆలా. అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ అన్ని పనులు చేసేవాడు. అయితే దాని ద్వారా తౌహీద్ ఉలూహియత్ ని అల్లాహ్ తబారక్ వ తఆలా నిరూపిస్తారు. తౌహీద్ ఉలూహియత్ అంటే ఏమిటి? ఆరాధన చేయడం. తౌహీద్ ఉలూహియత్ అంటే ఆరాధన. అంటే ఆరాధనకు అర్హుడు కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా ఒక్కడే. ఈ అల్లాహ్ తబారక్ వ తఆలా ఒక్కడే
ఈ అన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి మీరు ఆరాధన కూడా ఈ అల్లాహ్ తబారక్ వ తఆలాని మాత్రమే చేయండి. ఫఅన్నా తుఫకూన్, మీరు ఎటువైపు వెళ్తున్నారు? ఈ అన్ని పనులు మీకోసం అల్లాహ్ తబారక్ వ తఆలా చేస్తున్నాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఒక్కడే ఈ పనులు చేసేవాడు అని మీరు నమ్ముతున్నారు. సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే అని మీరు చెప్తున్నారు. మనల్ని అందరినీ ఉపాధిని ఇచ్చేవాడు ఒక్కడే అని చెప్తున్నాడు. కానీ ఆరాధన విషయంలో మీరు అటు ఇటు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. అంటే మీరు రుబూబియత్ విషయంలో, ఉపాధిని ఇచ్చే విషయంలో, సృష్టికర్త విషయంలో ఆయన ఒక్కడే అని నమ్ముతున్నారు. అలాగే ఆరాధన విషయంలో కూడా ఆయన ఒక్కడే ఆరాధనకుడు అని మీరు నమ్మండి అని అల్లాహ్ తబారక్ వ తఆలా మానవులందరినీ, ఇక్కడ చూడండి, యా అయ్యుహన్నాస్ అని అల్లాహ్ చెప్తున్నాడు. విశ్వాసులు మాత్రమే కాదు, మానవులందరికీ అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ మాట తెలియజేస్తున్నారు. అలాగే సోదరులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఇంకో చోట తౌహీద్ ని సంబంధించి ఇంకో ఇలా చెప్తున్నారు, వల్లాహు ఖలఖకుమ్ మిన్ తురాబ్. అల్లాహ్ తబారక్ వ తఆలా ముందుగా మిమ్మల్ని ఏమి చేశారో మట్టితో సృష్టించాడు. సుమ్మ మిన్ నుత్ఫతిన్, దాని తర్వాత రేపు బిందుతో మిమ్మల్ని సృష్టించాడు. సుమ్మ జఅలకుమ్ అస్వాజా, దాని తర్వాత అల్లాహ్ తబారక్ వ తఆలా మీకు జంటలుగా చేశాడు. అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా చెప్తున్నారు, అల్లాహ్ తబారక్ వ తఆలా మానవుల కోసం ఏమేమి చేశారు అని. అల్లాహ్ తబారక్ వ తఆలా మానవుల కోసం ఏమేమి చేశారు, ఈ అన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా చెప్తున్నారు. అలాగే వమా యుఅమ్మరు మిన్ ముఅమ్మరిన్ వలా యున్ఖసు మిన్ ఉమ్రిహి ఇల్లా ఫీ కితాబిన్ ముబీన్, మరియు మానవులు ఏ పనులు అయితే చేస్తున్నారో ఇవి అన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమి చేశారో తఖ్దీర్ లో, కితాబే ముబీన్, లౌహే మహ్ఫూజ్ లో ఈ అన్ని విషయాలు అల్లాహ్ తబారక్ వ తఆలా రాసి పెట్టేసి ఉన్నారు. అంటే ఏది జరిగినా సరే, ఇప్పుడు ఏ విషయాలు అయితే జరుగుతున్నాయో, ఏ పనులు అయితే జరుగుతున్నాయో ఇవి అన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా ముందుగానే లౌహే మహ్ఫూజ్ లో, మన విధి రాతలో అల్లాహ్ తబారక్ వ తఆలా రాసి పెట్టేసి ఉన్నారు. సోదరులారా, ఇక్కడ విధి రాత గురించి మనం ఒక విషయం తెలుసుకోవాలి. విధి రాతలో అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైతే రాసి ఉన్నారో అవే జరుగుతున్నాయి అంటే చాలా మందికి ఒక సందేహం వస్తుంది. అదేమిటంటే, అల్లాహ్ తబారక్ వ తఆలా రాశారు, అందుకని నేను మంచి పని చేస్తున్నాను. అల్లాహ్ తబారక్ వ తఆలా రాశారు కాబట్టి నేను చెడు పని చేస్తున్నాను, పాపం చేస్తున్నాను. అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైతే రాశారో దానిపై అల్లాహ్ తబారక్ వ తఆలా నాకు శిక్షిస్తున్నారు కదా. నేను ఒక చెడు పని చేశాను, దేనివల్ల? ఏదైతే అది విధి రాతలో ఉంది కాబట్టి. అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా నేను చెడు పని చేస్తాను అని నిర్ణయించారు, మరి అల్లాహ్ తబారక్ వ తఆలా దానిపై నన్ను శిక్షిస్తున్నారు, ఇది ఎంతవరకు న్యాయం అని చాలా మందికి ఒక సందేహం వస్తుంది. అందుకని సోదరులారా, తఖ్దీర్ విషయంలో మనం ఒక మాట చాలా మంచిగా శ్రద్ధగా గుర్తు పెట్టుకోవాలి. అదేమిటంటే, అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైతే రాశారో అది జరుగుతుంది. కానీ దానికన్నా ముందు ఇంకో పాయింట్ ఉంది, అది కూడా మనం తెలుసుకోవాలి. అదేమిటంటే, అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమి రాశారు, ఏదైతే జరగబోయేది ఉందో అది అల్లాహ్ తబారక్ వ తఆలా రాశారు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఏ విషయాలు అయితే జరిగేవి ఉన్నాయో అవి కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా తెలుసు. ఇప్పుడు పాస్ట్ లో లేదా ఏమి జరిగింది అంటే మేము చెప్పగలుగుతాము, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ పనులు జరిగాయి, ఈ కార్యాలు జరిగాయి అని. అలాగే మనకు పాస్ట్ గురించి ఎలా అయితే మన దగ్గర జ్ఞానం ఉందో, అలాగే అల్లాహ్ తబారక్ వ తఆలా దగ్గర ఫ్యూచర్ గురించి జ్ఞానం ఉంది. అల్లాహ్ తబారక్ వ తఆలాకి పాస్ట్ మరియు ఫ్యూచర్ రెండు కూడా సమానమే. రెండు జ్ఞానాలు కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా దగ్గర ఉన్నాయి. అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమి చేశారో అల్లాహ్ తబారక్ వ తఆలాకి తెలుసు కాబట్టి, ఫ్యూచర్ లో ఏమి జరగబోతుంది, ఏ మానవుడు ఏమి చేయబోతున్నాడు అని అల్లాహ్ తబారక్ వ తఆలా తెలుసు కాబట్టి అల్లాహ్ తబారక్ వ తఆలా కలం ని ఆదేశం ఇచ్చారు. ఏమని? ఉక్తుబ్, నువ్వు రాయి. అయితే కలం అడిగింది, నేను ఏమి రాయాను? అయితే ఉక్తుబ్ మకాదిరల్ ఖలాయిక్, నువ్వు మానవుల విధి రాతలు ఏవైతే ఉన్నాయో ఆ మానవుల విధి రాతలను నువ్వు రాసేయి అని అల్లాహ్ తబారక్ వ తఆలా కలం ని ఆదేశించారు. అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా దగ్గర ముందు నుంచి జ్ఞానం ఉంది కాబట్టి అల్లాహ్ తబారక్ వ తఆలాకు తెలుసు, ఈ వ్యక్తి మంచి పని చేస్తాడు, ఈ వ్యక్తి చెడు పని చేస్తాడు, ఈ వ్యక్తి విశ్వాసి అవుతాడు, ఈ వ్యక్తి అవిశ్వాసి అవుతాడు అని అల్లాహ్ తబారక్ వ తఆలాకు తెలుసు కాబట్టి అల్లాహ్ తబారక్ వ తఆలా జ్ఞానం ప్రకారంగా రాశారు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరిపై కూడా దౌర్జన్యం చేయట్లేదు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరికి కూడా నేను అల్లాహ్ తబారక్ వ తఆలా తరపు నుంచి రాసేసి ఇంకా ఆ పని ఆ వ్యక్తి చేయాలి అనేది అల్లాహ్ తబారక్ వ తఆలా చెయ్యట్లేదు. అల్లాహ్కి తెలుసు ఏది మానవుడు చేయబోతున్నాడు అని, అది అల్లాహ్ తబారక్ వ తఆలా రాశారు. మరి ఏదైతే రాసి ఉందో అది ఇక్కడ జరుగుతుంది. ఇది విధిరాతని గురించి మాట వచ్చింది కాబట్టి మీరు విధిరాతపై విశ్వాసానికి సంబంధించి ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. అయితే సోదరులారా, ఏమిటి విధిరాతపై విశ్వాసం ఎలా ఉండాలి? అల్లాహ్ తబారక్ వ తఆలా మానవుడు ఏదైతే చేయబోతున్నాడో అది అల్లాహ్కు తెలుసు కాబట్టి అల్లాహ్ తబారక్ వ తఆలా అది రాసిస్తారు. ఇప్పుడు ఏదైతే రాసి ఉందో అదే జరుగుతుంది. అల్లాహ్ తబారక్ వ తఆలా మనపై ఎలాంటి దౌర్జన్యం చేయట్లేదు, అల్లాహ్ తబారక్ వ తఆలా మనపై ఎలాంటి బలవంతం కూడా చేయట్లేదు. అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా అన్ని విషయాలు కూడా ఏమి చేసి ఉన్నారు, ముందుగానే విధిరాతలో మన కోసం రాసి ఉన్నారు. అలాగే సహోదరులారా, షేక్ కొంచెం ఆయత్లలో చెప్పండి షేక్, ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది. అల్హమ్దులిల్లా. కొంచెం ఆయత్ నంబర్ చెప్తే ఇంకాస్త బాగా అర్థమవుతుంది షేక్. ఆయత్ నంబరా? ఓకే.
జజాకల్లాహ్ ఖైర్ షేక్, బారికల్లాహు ఫీకుం. దాని తర్వాత అల్లాహ్ తబారక్ వ తఆలా అల్లాహ్ తబారక్ మన కోసం ఏ అనుగ్రహాలు అయితే ప్రసాదించారో దాని ప్రస్తావన అల్లాహ్ తబారక్ వ తఆలా ఇక్కడ తీసుకొచ్చారు. సూరా ఫాతిర్ ఆయత్ నంబర్ 12. సూరా ఫాతిర్ ఆయత్ నంబర్ 12లో అల్లాహ్ తబారక్ వ తఆలా మన కోసం ఏదైతే చేశారో చెప్తున్నారు. అల్లాహ్ తబారక్ వ తఆలా 2 రకాల నీటిని అల్లాహ్ తబారక్ తయారు చేశారు. ఒక నీటి ఏమిటి? మంచి నీళ్లు ఏదైతే మనం తాగుతామో. ఒక నీళ్లు ఉప్పు నీళ్లు. ఉప్పు నీళ్లు మనం తాగము. కానీ అల్లాహ్ తబారక్ అన్ని నీళ్ళని ఉప్పు నీళ్లుగా చేయలేదు. అలాగే అన్ని నీళ్ళని అల్లాహ్ తబారక్ మంచి నీళ్లుగా చేయలేదు. ఒకవేళ అన్ని నీళ్లు ఉప్పు నీళ్లు చేసేసి ఉంటే మనం తాగలేము. సరే మనం తాగలేము కదా, మనం తాగేది మంచి నీళ్లు కదా, అన్ని నీళ్ళని అల్లాహ్ తబారక్ మంచి నీళ్లు చేస్తే బాగుంటుంది కదా అంటే కాదు. 2 కూడా ఉండాలి. ఎందుకంటే అది ఉంటేనే దీని యొక్క విలువ మనకు తెలుస్తుంది. మంచి నీళ్ళ యొక్క విలువ మనకు ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే ఉప్పు నీళ్లు కూడా మన దగ్గర ఉంటుందో. మనకు కష్టాలు వచ్చిన తర్వాత మన జీవితంలో మంచి గడియారాలు వస్తే అప్పుడు ఈ మంచి గడియారాల యొక్క విలువ మనకు తెలుస్తుంది. కష్టాలు రాకుండా డైరెక్ట్ గా మన జీవితంలో అన్ని మేలుగా జరుగుతుంటే దాని యొక్క విలువ మనకు తెలుస్తుందా? డబ్బు విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే ముందుగా మన దగ్గర మనం పేదవాళ్ళగా ఉండి దాని తర్వాత మన దగ్గర డబ్బు వస్తే ఆ డబ్బు విలువ మనకు తెలుస్తుంది. అందుకని అల్లాహ్ తబారక్ ఏం చేశారు? మంచి నీళ్ళని కూడా పెట్టారు, అలాగే ఉప్పు నీళ్ళని కూడా పెట్టారు. పెట్టి మంచి నీళ్ళ యొక్క విలువ మనకు తెలియాలని అల్లాహ్ తబారక్ దానితో పాటు ఉప్పు నీళ్ళని కూడా అల్లాహ్ తబారక్ తయారు చేశారు. చేసి ఏం చెప్తున్నారు? ఇది మంచి నీళ్లు, మీరు తాగండి, తాగడానికి మీకు చాలా బాగా ఉంటుంది. అలాగే దాని తర్వాత అల్లాహ్ తబారక్ ఈ నీళ్లలో ఏమి చేశారు? మన కోసం చేపలను పెట్టారు. ఈ నీళ్లలో నుంచి మీరు ఏం చేస్తున్నారు? మంచి మాంసాన్ని తీసి తింటున్నారు. అంటే ఏమిటి? ఈ నీళ్లలో నుంచి మనం ఏ మాంసం తీస్తాము? చేపలను తీసి తింటాము. ఈ నీళ్లలో అల్లాహ్ తబారక్ మన కోసం ఈ అనుగ్రహాన్ని కూడా పెట్టారు. అలాగే వీటిలో నుంచి మీరు వజ్రాలు కూడా తీస్తారు. ఆ వజ్రాల్ని మీరు ఏం చేస్తారు? మీ బట్టల్లో పెట్టుకొని ఆ బట్టల్ని మీరు తొడుక్కుంటారు. ఇవన్నీ ఏంటి? అల్లాహ్ తబారక్ యొక్క అనుగ్రహాలు. మరియు అలాగే మీరు ఈ నీళ్లపై పెద్ద పెద్ద పడవల్ని మీరు చూస్తున్నారు. ఈ పడవల్ని నీటిపై నడిపించేవారు ఎవరు? ఇది అల్లాహ్ తబారక్ వ తఆలా. మానవులు అనుకుంటున్నారు మేము నడిపిస్తున్నామని, కానీ అసలు వీటిని నడిపించేవారు ఎవరండి? అల్లాహ్ తబారక్ వ తఆలా వీటిని నడిపిస్తున్నారు. ఈ అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క అనుగ్రహాలు. దాని తర్వాత ఆయతులు కూడా అల్లాహ్ తబారక్ యొక్క అనుగ్రహాలు ఉన్నాయి. 13వ ఆయతు యూలిజుల్ లైల ఫిన్ నహార్ వ యూలిజున్ నహార ఫిల్ లైల్ వసఖర శంస వల్ ఖమర్. అల్లాహ్ తబారక్ వ తఆలా రాత్రిలో నుంచి పగలుని తీస్తున్నారు, పగలు నుంచి రాత్రిని అల్లాహ్ తబారక్ వ తీస్తున్నారు. మరియు ప్రతి దానికి అల్లాహ్ తబారక్ వ తఆలా మానవుల కోసం అల్లాహ్ సృష్టించారు. సూర్యుని అల్లాహ్ తబారక్ వ తఆలా మానవుల కోసం సృష్టించాడు. చంద్రుడిని అల్లాహ్ తబారక్ వ తఆలా మానవుల కోసం సృష్టించాడు. ప్రతిదీ ఈ విశ్వంలో ఏదైతే ఉందో ఇవి అన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరి కోసం సృష్టించారో? మానవుల కోసం. మానవులు ఏమి చేయాలి? తిరిగి అల్లాహ్ తబారక్ వ తఆలాని మాత్రమే ఆరాధించాలి. అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ అన్ని అనుగ్రహాలు ఇక్కడ ఎందుకు తెలియజేస్తున్నారండి? అల్లాహ్ తబారక్ వ తఆలా మీకోసం ఈ అన్ని చేశారు. అయితే మీరు అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆరాధన చేయండి అనే మాట అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు. దాని తర్వాత అల్లాహ్ తబారక్ వ తఆలా 13వ ఆయతులో చెప్తున్నారు చూడండి. వల్లదీన తదుఊన మిన్ దూనిహి మా యమ్లికున మిన్ కిత్మీర్ దాలికుముల్లాహు రబ్బుకుం లహుల్ ముల్క్. ఈ అల్లాహ్ తబారక్ వ తఆలా మీ అందరికీ ప్రభువు. ఆయన చేతిలోనే ఆ సూత్రధారి ఉంది. ఆయనే అన్నిటికీ ప్రభువు అని అల్లాహ్ తఆలా చెప్తారు. అంటే ఇంతకు ముందు ఏ అనుగ్రహాల గురించి అయితే తెలియజేయడం జరిగిందో ఈ అన్ని చేసిన వాడు ఎవరు? అల్లాహ్ తబారక్ వ తఆలా. వల్లదీన తదుఊన మిన్ దూనిహి, ఎవరికైతే మీరు ఆరాధిస్తున్నారో, ముష్రికుల గురించి, ముష్రికులకి అల్లాహ్ తబారక్ వ తఆలా చెప్తున్నారు. ఎవరికైతే మీరు ఆరాధిస్తున్నారో మా యమ్లికున మిన్ కిత్మీర్, వారు వీటిలో కొంచెం కూడా ఒక చిన్న పని కూడా వాళ్ళు చేయలేరు. ఒక చిన్న పని కూడా వాళ్ళు చేయలేరు. వాళ్ళకి ఒక మామూలు విషయంపై కూడా వాళ్ళకి అధికారం లేదు. ఈ అన్ని విషయాలపై పెద్ద పెద్ద పనులు జరుగుతున్నాయి. వాటన్నిటిపై అధికారం ఎవరికి ఉంది? అధికారి ఎవరు? అల్లాహ్ తబారక్ వ తఆలా. కిత్మీర్ అంటే మనం ఖర్జూరపు గింజ ఏదైతే ఉంటుందో ఆ గింజలో చిన్న ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ కిత్మీర్ అని అంటారు. ఆ లైన్ ఏదైతే ఉంటుందో ఇలా మనం తీస్తే అది వస్తుంది, బయటకి వస్తుంది. దాన్ని అల్లాహ్ తబారక్ ఏమంటున్నారు? వీళ్ళు ఇది కూడా సృష్టించే వీళ్ళ దగ్గర శక్తి లేదు. ఎవరికైతే మీరు ఆరాధిస్తున్నారో వాళ్ళు ఖజూరం సృష్టించడం ఏంటి? ఖజూరపు గింజలో కూడా ఒక మధ్యలో ఒక లైన్ ఏదైతే ఉంటుందో ఈ లైన్ ని కూడా దీన్ని కూడా వాళ్ళు సృష్టించలేరు. ఇంత అధికారం కూడా వాళ్ళ దగ్గర లేదు. అయితే మీరు ఎవరిని ఆరాధించండి? ఎవరి దగ్గర అయితే ఈ అన్ని అధికారాలు ఉన్నాయో ఆ ప్రభువుని, ఆ అల్లాహ్ తబారక్ వ తఆలాని మీరు ఆరాధించండి అని అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికీ ఈ మాట తెలియజేస్తున్నారు. దాని తర్వాత సోదరులారా,
ఇక్కడ ఈ విషయాలే మనకు ఎక్కువగా సూర్య ఫాతిర్లో ఉన్నాయి, ఎందుకంటే ఇది మక్కీ సూరత్ కాబట్టి. దాని తర్వాత సూరే యాసీన్ 36వ సూర సూరే యాసీన్. ఇది కూడా ఏమిటి? సూరే యాసీన్ మక్కీ సూర. మక్కీ సూర అంటే ఈ మక్కీ సూరాలో మక్కీ సూర అంటే మీకు తెలుసు, వీటిలో ఏముంటాయి? రిసాలత్ గురించి, తౌహీద్ గురించి, దీనికి సంబంధించి మనకు విషయాలు ఉంటాయి. సూరే యాసీన్, దీని యొక్క పేరు సూరే యాసీన్ అని ఎందుకు పడింది? ఎందుకంటే ఈ సూర యాసీన్ అనే యాసీన్ తో మొదలవుతుంది కాబట్టి దీని యొక్క పేరు యాసీన్ అని ఉంది. సోదరులారా, ఇక్కడ సూర యాసీన్ కి సంబంధించి ఎన్నో ప్రాముఖ్యతలు, ఈ సూర్య యాసీన్ కి సంబంధించి ఎన్నో హదీసులు చాలా మంది ఎప్పుడు చెప్తూ ఉంటారు. సూర్య యాసీన్ ప్రతి మానవుడికి ఒక గుండె ఉంటుంది, అలాగే ఖురాన్ కి కూడా ఒక గుండె ఉంది, అది సూర్య యాసీన్. ఇది ఒక హదీసు. అలాగే ఒక హదీస్ లో ఇలా కూడా వస్తుంది, ఎవరైతే ప్రతిరోజు ప్రతి రాత్రి సూర్య యాసీన్ చదువుతారో అల్లాహ్ తబారక వ తఆలా ఆ వ్యక్తిని క్షమించేస్తాడు. అలాగే ఇంకో ఆయతలో ఇలా కూడా, ఇంకో హదీస్ లో ఇలా కూడా ఉంది, ఎవరైతే ఏ ఉద్దేశంతో అయితే సూర్య యాసీన్ చదువుతారో ఆ ఉద్దేశం వాళ్ళకి పూర్తి అవుతుంది. అంటే మీకు ఏదైనా కష్టం ఉంది, సూర్య యాసీన్ చదువుతున్నారు, నేను సూర్య యాసీన్ చదివితే ఈ కష్టం పోవాలి అని, అయితే ఆ కష్టం మీకు పోయింది. లేదా మీరు ఏదైనా అల్లాహ్ తబారక వ తఆలా అడగాలి అనుకుంటున్నారు, ఏదైనా కోరుకుంటున్నారు, మీరు సూర్య యాసీన్ చదివితే అది మీకు దక్కుతుంది అనే మాట ఒక హదీస్ లో తెలియజేయబడింది. ఇలా ఎన్నో హదీసులు సూర్య యాసీన్ యొక్క ప్రాముఖ్యతని సంబంధించి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. కానీ ఒక కమిటీ ఉంది, ఒక లజ్నా ఉంది. ఆ లజ్నాలో ఒక ప్రశ్న వచ్చింది, సూర్య యాసీన్ కి సంబంధించి ఖురాన్ మరియు హదీస్ లో ఎలాంటి ఫజాయిల్ ఉన్నాయి, దీనికి సంబంధించి ఎలాంటి ప్రాముఖ్యతలు ఉన్నాయి అని వాళ్ళకి అడగడం జరిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ సూర యొక్క ప్రాముఖ్యతని సంబంధించి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. అక్సరుహా మక్తూబా మౌదువా, వాటిలో ఎక్కువ హదీసులు ఏమిటి? మౌజు అంటే చాలా మంది సృష్టించుకున్న హదీసులు, అవి అబద్ధపు హదీసులు, అవి హదీస్ తో వాటికి ఎలాంటి సంబంధం, ఎక్కువ శాతం హదీసులు ఎలాంటి హదీసులు? మౌజు హదీసులు, అంటే మానవుడు తయారు చేసుకున్న హదీసులు. మరి వాటిలో కొన్ని హదీసులు, ఎక్కువ హదీసులు మౌజు హదీసులు, మరి కొన్ని హదీసులు ఎలాంటివి ఉన్నాయి? జయీఫ్ హదీసులు కూడా ఉన్నాయి. వలం నఖిఫ్ అలా హదీసిన్ సహీహిన్ మఖ్సూసిన్ ఫీ ఫద్లి హాదిహి సూర. దాని తర్వాత మూడో మాట ఏమంటున్నారు చూడండి. మొదటి మాట ఏమన్నారు? ఎక్కువ హదీసులు, వీటికి సంబంధించి చాలా హదీసులు వచ్చి ఉన్నాయి. ఎక్కువ హదీసులు ఏమిటి? మౌజు హదీసులు. రెండో మాట ఏం చెప్తున్నారు? కొన్ని హదీసులు జయీఫ్ హదీసులు ఉన్నాయి. వలం నఖిఫ్ అలా హదీసిన్ సహీహిన్ మఖ్సూసిన్ ఫీ ఫద్లి హాదిహి సూర. దాని తర్వాత మూడో మాట అంటున్నారు, ఈ సూరాన్ని సంబంధించి ప్రత్యేకంగా ఏదైనా హదీస్ లో దీని యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తే, సహీ హదీస్ లో దీని యొక్క ప్రాముఖ్యత రావడం అనేది మాకు ఎక్కడ దొరకలేదు. ఈ సూర ప్రత్యేకంగా ఈ సూర యొక్క ప్రాముఖ్యతని సంబంధించి ఏదైనా సహీ హదీస్ మనకు ఎక్కడ దొరకలేదు అని వాళ్ళు ఇలా సమాధానం ఇస్తున్నారు. అయితే సోదరులారా, సూరయ యాసీన్ కి సంబంధించి దీని యొక్క ప్రాముఖ్యతను సంబంధించి, ఇది ఖురాన్ కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత ఉంది. ఖురాన్ తో ఉన్న ప్రతి ఆయత యొక్క ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే అది అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మాట కాబట్టి, ఖురాన్ కాబట్టి దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. కానీ మనం చూస్తాము ప్రతి సూరాకి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, కొన్ని ప్రాముఖ్యతలు ఉంటాయి. అలా సూరయ యాసీన్ కి చాలా హైలైట్ చేసేసి ఉన్నారు కాబట్టి, కానీ సహీ హదీసుల ద్వారా దీనికి సంబంధించి ఎలాంటి ప్రాముఖ్యత దీని గురించి రాలేదు. ఇది సూరయ యాసీన్ మొదలయ్యే ముందు మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. దాని తర్వాత సోదరులారా, సూరయ యాసీన్ లో ముందుగా అల్లాహ్ తబారక వ తఆలా రిసాలత్ గురించి ఒక విషయం మనకు తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు? యాసీన్ వల్ ఖురానిల్ హకీమ్ ఇన్నక లమినల్ ముర్సలీన్. సూర ఆయత్ నంబర్ 3 లో అల్లాహ్ తఆలా ఏం చెప్తున్నారు? ఇన్నక లమినల్ ముర్సలీన్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు కూడా ప్రవక్తల్లో ఒక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు కూడా ఒక ప్రవక్త. రిసాలత్ గురించి అల్లాహ్ తబారక వ తఆలా ఇక్కడ ప్రస్తావన తీసుకువచ్చారు. దాని తర్వాత సహోదరులారా, అల్లాహ్ తబారక వ తఆలా ఆయత్ నంబర్ 10లో ఖురైష్ ఎవరైతే ఉన్నారో వారి గురించి అల్లాహ్ తబారక వ తఆలా చెప్తున్నారు, సవాఉన్ అలైహిమ్ అన్దర్తహుం అమ్ లమ్ తుందిర్హుం లా యుమినూన్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు వాళ్ళని భయపెట్టినా భయపెట్టకపోయినా రెండు కూడా సమానం. సవాఉన్ అలైహిమ్ అన్దర్తహుం అమ్ లమ్ తుందిర్హుం, మీరు వాళ్ళని భయపెట్టినా భయపెట్టకపోయినా రెండు కూడా సమానమే. ఎందుకు సహోదరులారా? లా యుమినూన్, వారు విశ్వాసులు కాలేరు, వారు
అల్లాహ్ తబారకను విశ్వసించరు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించరు అని అల్లాహ్ తబారక తఆలా ఖురైష్ ని అల్లాహ్ తబారక ఖండిస్తున్నారు. దాని తర్వాత అల్లాహ్ తబారక తఆలా ఒక ఊరు యొక్క సంఘటనను అల్లాహ్ తబారక తఆలా ఇక్కడ ఉదాహరణగా మన కోసం తీసుకొస్తున్నారు. అంటే అల్లాహ్ తబారక ఇప్పుడు ఒక మాట చెప్పారు అల్లాహ్ తబారక తఆలా ఖురైష్ గురించి. ఏమని? వీళ్ళను మీరు భయపెట్టినా భయపెట్టకపోయినా వీళ్ళు విశ్వాసులు కాలేరు. ఎందుకంటే మొదటి మాట ఏమిటంటే ప్రవక్త సల్లం ఎక్కువగా ఆలోచించేవారు. ఏంటి నేను ఇంత దావా పని చేస్తున్నాగా, ఇంత వీళ్ళకి చెప్తున్నాగా, ఇంత నచ్చ చెప్పినా సరే ఎందుకు వీళ్ళు వినట్లేదు, ఎందుకు వీళ్ళు విశ్వాసులు కావట్లేదు అని. అయితే ఈ మాట చేర్చడం అనేది మాత్రం ప్రవక్త సల్లం యొక్క పని కాబట్టి ప్రవక్త సల్లం ఆ పని చేసేసారు. ప్రవక్తల్ని అల్లాహ్ తబారక తెలుసు ఎవరు విశ్వసిస్తారు, ఎవరు విశ్వసించరు అని. ఎందుకంటే కొంతమంది ప్రవక్తల గురించి వస్తుంది, ఆ ప్రవక్తలు ప్రళయ దినం నాడు సింగిల్ గా ఉంటారు, ఒంటరిగా ఉంటారు. వాళ్ళతో పాటు ఎవ్వరు కూడా వాళ్ళ జాతి ప్రజలు ఉంటారు. అంటే ఒక్క వ్యక్తి కూడా ఇస్లాం స్వీకరించి ఉండరు. ఇప్పుడు అల్లాహ్ తబారక ముందుగా తెలుసుగా, ఇప్పుడే మనం వ్యతిరేకత గురించి తెలుస్తున్నాము. అల్లాహ్ తబారక ముందుగానే అన్ని విషయాలు తెలుసు. అల్లాహ్ తబారక ముందుగానే తెలుసుగా ఎవరు విశ్వసించరు అని. అయినప్పటికీ అల్లాహ్ తబారక ప్రవక్తల్ని ఎందుకు పంపించారంటే ఇప్పుడు ప్రళయ దినం రోజు మానవులు అల్లాహ్ తబారక దగ్గర ఒక మాట చెప్పగలుగుతారు. ఏమని? అల్లాహ్ తబారక నీ సందేశాన్ని చేర్చేవారు మా దగ్గర ఎవరు రాలేదు, అందుకని మేము విశ్వసించలేదు అని చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని అల్లాహ్ తబారక ముందుగానే ఏమి చేస్తున్నారు? అల్లాహ్ తబారక తఆలా వాళ్లకు ఈ చెప్పే ఛాన్స్ ఇవ్వకూడదు అని అల్లాహ్ తఆలా ప్రవక్తల్ని పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రవక్త సల్లంకి తెలియదు ఎవరు విశ్వసిస్తారు, ఎవరు విశ్వసించరు అని. అందుకని ప్రవక్తలు ఏం చేస్తున్నారు? వాళ్ళలో పని చేస్తున్నారు. పని చేసి అల్లాహ్ ప్రవక్త సల్లం ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉండేవారు. చాలా బాధపడేవారు ప్రవక్త సల్లం. ఏంటి వీళ్ళు ఎందుకు విశ్వసించట్లేదు, నేను ఇంతగా పని చేస్తున్నాను. సరే ప్రవక్త సల్లం ఏదైతే పని చేస్తున్నారో అది వేరే వైపు. ప్రవక్త సల్లం ఇంకా ఎక్కువగా ఆలోచించేది ప్రవక్త సల్లం యొక్క కృషి గురించి కాదు, వాళ్ళ యొక్క ఫలితం గురించి. అంటే వాళ్ళు ఇలాగే ఒకవేళ మరణిస్తే వారు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు కదా, శాశ్వతమైన నరకానికి వెళ్తారు. వాళ్ళ గురించి ప్రవక్త సల్లం ఎక్కువగా ఆలోచించేవారు. అందుకని ప్రవక్త సల్లం అల్లాహ్ ఏం చెప్పేశారు? ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీ పని మీరు చేస్తూ ఉండండి. ఇప్పుడు వాళ్ళు విశ్వాసులు కాలేరు, వాళ్ళు విశ్వసించరు. ఎందుకంటే ప్రవక్తలు ఎక్కువగా బాధపడేవారు కాబట్టి. అందుకని అల్లాహ్ తబారక తఆలా ఈ మాట చెప్పారు. దాని తర్వాత అల్లాహ్ తబారక తఆలా ఒక ఉదాహరణ ఇచ్చారు. అదేమిటంటే ఇక్కడ ఒక ప్రవక్త వచ్చి ఉన్నారు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్ తబారక తఆలాని విశ్వసించరు అని అనుకుంటే, ఎవరికైతే అల్లాహ్ తబారక తఆలా హిదాయత్ ఇవ్వకూడదు అనుకుంటారో వాళ్ళ వద్దకు ఒక్క ప్రవక్త ఏంటి, 2 ప్రవక్త ఏంటి, ముగ్గురు 3 ప్రవక్తలు వచ్చేసినా సరే వాళ్ళు ఏమి చేయరు? అల్లాహ్ తబారక తఆలాని విశ్వసించరు. అల్లాహ్ తబారక తఆలా చూడండి 13 ఆయత్ తర్వాత అక్కడి నుంచి ఆ ఊరు ప్రజల యొక్క ప్రస్తావన మొదలవుతుంది. వద్రిబ్ లహుం మసలన్ అస్హాబల్ ఖర్య ఇద్ జాఅహల్ ముర్సలూన్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు మీరు ఆ ఊరు ప్రజల యొక్క ఉదాహరణను ఇవ్వండి. ఇద్ జాఅహల్ ముర్సలూన్, వారి వద్దకు ప్రవక్తలు వచ్చారు, ప్రవక్త రాలేదు, ప్రవక్తలు వచ్చారు. ఒక ప్రవక్త కాదు, ఎన్ని ప్రవక్తలు? ఇద్ అర్సల్నా ఇలైహిం ఇస్నైన్, మేము వారి వద్దకు 2 ప్రవక్తల్ని పంపించాము. ఫకజ్జబూహుమా, అయితే వాళ్ళు ఏం చేశారు? ఆ 2 ప్రవక్తల్ని కూడా తిరస్కరించేశారు. ఆ 2 ప్రవక్తల మాట కూడా వినలేదు. ఫఅజ్జజ్నా బిథాలిథిన్, దాని తర్వాత వాళ్ళ తోడు కోసం మేము ఏం చేశాం? 3వ ప్రవక్తని కూడా పంపించాము. ఫఖాలు ఇన్నా ఇలైకుం ముర్సలూన్, మరి వారు వచ్చి ఏం చెప్పారు? మేము అందరం అల్లాహ్ తబారక తఆలా యొక్క ప్రవక్తలు. ఖాలు మా అంతుమ్ ఇల్లా బషరుం మిస్లునా, వారు ఏం చెప్పారు? ఏంటి మీరు కూడా మాలాగే మానవులే కదా, వీళ్ళు ఏంటి ప్రత్యేకత అంటే ఈ మానవులు ఎవరైతే ఉంటారో, జాతి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పుడు ఏం చెప్తున్నారు ప్రవక్తల్ని? మీరు కూడా మాలాగే మనుషులేగా, ప్రవక్తలు అంటే దైవదూతలు ఉండాలి, ప్రవక్తలు ఉండాలి, మానవులు ఎలా ప్రవక్తలు ఉంటారు? అయితే అల్లాహ్ తబారక తఆలా దీనికి సంబంధించి కూడా అల్లాహ్ తబారక తఆలా మనకు దీనికి సమాధానం ఇస్తున్నారు. ఒకవేళ గనక దైవదూతల్ని అల్లాహ్ తబారక తఆలా ప్రవక్తలుగా చేసేస్తే ఆ జాతి ప్రజల కోసం వాళ్ళు ఎప్పుడైనా ఆదర్శం అవ్వగలుగుతారా? అవ్వలేరు. అయితే జాతి ప్రజలు ఏమంటారు? మీరు దైవదూతలండి, మీకు ఎలాంటి అవసరాలు లేవు, పడుకునే అవసరం మీకు లేదు, తినే అవసరం మీకు లేదు, పెళ్లి అవసరం మీకు లేదు, కాబట్టి మీరు ఆ అన్ని పనులు చేయగలుగుతున్నారు. మాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి, మేము అన్ని పనులు ఎలా చేయగలుగుతాము అని వాళ్ళు అంటారు. అందుకని అల్లాహ్ తబారక తఆలా ఒక వ్యక్తికి ఆదర్శం అవ్వాలంటే ఇంకో వ్యక్తి ఉండాలి. దేవదూతలు మానవుడికి ఆదర్శం కాలేరు. అందుకని అల్లాహ్ తబారక తఆలా ప్రవక్తల కోసం ఎవరిని అల్లాహ్ ఎంచుకున్నారు?
మానవుల్ని అల్లాహ్ తబారకులు ఎంచుకున్నారు. అప్పుడు వీళ్ళు ఈ మాట అంటున్నారు, మీరు కూడా మాలాగే మానవులేగా. అవును, మానవులే. మానవుడే ఒక మానవుడి కోసం ఆదర్శం అవుతారు. అయితే 3 ప్రవక్తలు వచ్చారు. అయినప్పటికీ వాళ్ళు ఏమి చేశారో వాళ్ళ మాట వినలేదు. అప్పుడు ప్రవక్తలు ఏం చెప్పారు? వమా అలైనా ఇల్లల్ బలాగుల్ ముబీన్. మా పని ఏమిటి? మీ వద్దకు చేరివేయడం. అల్లాహ్ తబారక వ తఆలా యొక్క సందేశం ఏదైతే ఉందో ఆ సందేశం మీ వద్దకు చేరివేయడం, ఇదే మా పని. మేము కూడా ఈ రోజు ఎంతమంది అయితే దావా ఫీల్డ్ లో ఉన్నారో, దావా పని చేస్తున్నారో, ఏ రకమైన దావా పని చేసినా సరే వాళ్ళు ఈ మాట ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. వమా అలైనా ఇల్లల్ బలాగుల్ ముబీన్. మా పని ఏమిటి? చేర్చడం మాత్రమే, చేరివేయడం మాత్రమే. హిదాయత్ ఇవ్వడం అది అల్లాహ్ తబారక వ తఆలా యొక్క చేతుల్లో ఉంది. అది అల్లాహ్ తబారక వ తఆలా యొక్క పని. అల్లాహ్ తబారక వ తఆలాకి తెలుసు ఎవరు హిదాయత్ పై వస్తారో, ఎవరు హిదాయత్ పై రారో. వారికి ఎవరైతే హిదాయత్ వచ్చే వారు ఉన్నారో వారికి అల్లాహ్ తబారక వ తఆలా హిదాయత్ ప్రసాదిస్తారు. మన పని ఏమిటి? హిదాయత్ ప్రసాదించడమా? కాదు. హిదాయత్ ఎక్కడ ఉందో అది చూపించడం మనందరి పని. హిదాయత్ పై నడిపించడం ఎవరి పని? అది అల్లాహ్ తబారక వ తఆలా యొక్క పని. అయితే ఈ ప్రస్తావన అల్లాహ్ తబారక వ తఆలా తీసుకొచ్చి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎందుకంటే సోదరులారా, చాలా మంది ఒక మాట చెప్తారు. ఎంతో మంది ఆ వ్యక్తికి చెప్పేశారు, ఎంతో మంది ఆ వ్యక్తికి దావా పని చేశారు. అయితే అల్లాహ్ తబారక వ తఆలా గనక హిదాయత్ ఇవ్వాలి అనుకుంటే ఒక వ్యక్తి చెప్పినా సరే అల్లాహ్ తర్వాత హిదాయత్ ఇచ్చేస్తారు. మరి కొంతమంది ఉంటారు, వారికి 100 మంది చెప్పినా సరే వారికి హిదాయత్ దొరకదు. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పేసి కామ్గా ఉండిపోవాలా? ఒక వ్యక్తి దగ్గర ఇప్పుడు అప్పుడప్పుడు మేము ఫీల్డ్ వర్క్ లో వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఫలానా వ్యక్తి దగ్గర వెళ్దామంటే కొంతమంది ఏం చెప్తారు, లేదు మౌలసాబ్ ఆ వ్యక్తి దగ్గర అవసరం లేదు, మేము వెళ్ళి చెప్పేసాము, అయిపోయిందా? లేదు. అల్లాహ్ తర్వాత ఇక్కడ చూడండి, 2 ప్రవక్తల మాట వినకపోతే 3 ప్రవక్తని పంపించారు. అయితే నా మాట వింటారని గ్యారంటీ లేదు. కానీ నాకు ఒక అవకాశం దొరికినప్పుడు నేను కూడా వెళ్ళి చెప్పాలి. నేను చెప్పేశాను, నా తర్వాత ఇంకో వ్యక్తికి అవకాశం దొరికింది, ఆ వ్యక్తి కూడా వెళ్ళి చెప్పాలి. ఎంతమందికి అయితే అవకాశం దొరుకుతుందో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ దావా పని ఏదైతే ఉందో వాళ్ళ వద్దకు అల్లాహ్ తఆలా సందేశం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని వాళ్ళు చేర్చుతూ ఉండాలి. ఒక వ్యక్తి చెప్పేశారు కాబట్టి ఇంకా పని అయిపోయింది అని మనం ఎప్పుడు కూర్చోకూడదు సోదరులారా. ఇక్కడ చూడండి, మన కోసం అల్లాహ్ తబారక వ తఆలా ఉదాహరణ ఇస్తున్నారు. 2 కాదు 3 ప్రవక్తల్ని అల్లాహ్ తబారక వ తఆలా పంపించారు. ఒక ప్రవక్త మాట వినలేదు. అయితే అల్లాహ్ తబారక వ తఆలాకు తెలీదా 2 ప్రవక్తని పంపించినా సరే వీళ్ళు మాట వినరు అని? అల్లాహ్ తబారక వ తఆలాకు తెలీదా 3 ప్రవక్తని పంపించి సరే వీళ్ళు మాట వినరని? కాదు. అల్లాహ్ తబారక వ తఆలాకి తెలుసు. అయినప్పటికీ అల్లాహ్ తబారక వ తఆలా ఏం చేశారు? వాళ్ళ వద్దకు ప్రవక్తల్ని పంపించారు. ఎందుకు? ప్రళయ దినం నాడు అల్లాహ్ తబారక వ తఆలా వద్దకు వీళ్ళు ఎలాంటి శంక చూపించకూడదు. లేదు అల్లాహ్ తబారక వ తఆలా మా వద్దకు ఎవరు రాలేదుగా, ఒకే మనిషి వచ్చి చెప్పాడు, ఇద్దరే వచ్చి చెప్పాడు, ముగ్గురు వచ్చి చెప్తున్నారు. అలాగే మేము కూడా ఎవరెవరికైతే అవకాశం దొరుకుతుందో, ఇద్దరు మాట వినకపోతే 3వ వ్యక్తి కూడా వెళ్లి చెప్పాలి. 3వ వ్యక్తికి ఒక మాట వింటాడేమో, సరే వినకపోయినా సరే అయినప్పటికీ మేము వెళ్లి చెప్పాలి. 4వ వ్యక్తికి అవకాశం దొరికితే 4వ వ్యక్తి కూడా వెళ్లి చెప్పాలి. అయితే ఈ పని ఎప్పుడు వరకు అయితే మనం ఉంటామో అప్పటి వరకు మనం ఈ పని చేస్తూ ఉండాలి. మనందరి పని ఏమిటి? వమా అలైనా ఇల్లల్ బలాగుల్ ముబీన్. చేరివేయడం మాత్రమే. మరియు హిదాయత్ ఇవ్వడం అది అల్లాహ్ తబారక వ తఆలా యొక్క చేతుల్లో ఉంది. దాని తర్వాత సోదరులారా, ఈ సూర యాసీన్ ఏదైతే ఉందో ఈ సూర యాసీన్ లో అల్లాహ్ తబారక వ తఆలా యొక్క గొప్పతనం ఏదైతే ఉందో దాన్ని సంబంధించి అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ ఆధారాలు అల్లాహ్ తబారక వ తఆలా చెప్తున్నారు. అల్లాహ్ తబారక వ తఆలా ఏ పనులు చేస్తున్నారు? అల్లాహ్ తబారక వ తఆలా టైం కి సూర్యుడిని తీసుకొస్తున్నారు. అల్లాహ్ తబారక వ తఆలా టైం కి చంద్రుడిని తీసుకొస్తున్నారు. ఈ అన్ని ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ అల్లాహ్ తబారక వ తఆలా యొక్క చేతుల్లో ఉంది. దీనికి సంబంధించి అల్లాహ్ తబారక వ తఆలా 38వ ఆయత్, 38వ ఆయత్, 39వ ఆయత్, అలాగే 40 ఆయత్, ఈ 3 ఆయతుల్లో దీని ప్రస్తావన అల్లాహ్ తబారక వ తఆలా తీసుకొచ్చారు. అంటే ఈ పనులన్నీ చేసేవారు ఎవరు? అల్లాహ్ తబారక వ తఆలా. సూర్యుడు టయానికి వస్తున్నాడు. మరియు ఎలా అయితే రావాలో అలాగే వస్తున్నాడు. ఒకరోజు అటు నుంచి, ఒకరోజు ఇటు నుంచి, ఒకరోజు ఇంకో వైపు నుంచి రావట్లేదు. సూర్యుడి కోసం ఏ దారి అయితే ఎలా అయితే అల్లాహ్ తబారక వ తఆలా పెట్టి ఉన్నారో అలాగే కరెక్ట్ గా సూర్యుడు నడుస్తున్నాడు. ఆ టయానికి కరెక్ట్ గా ఏ టయానికి అయితే సూర్యుడు రావాలో ఆ టయానికి సూర్యుడు వస్తున్నాడో ఆ టయానికి చంద్రుడు కూడా వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఈ అన్ని ఎవరు చేస్తున్నారు? అల్లాహ్ తబారక వ తఆలా చేస్తున్నారు. ఈ అన్ని ఏమిటి? అల్లాహ్ తబారక వ తఆలా యొక్క గొప్పతనం. దాని తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా ఆయత్ నంబర్ 51, దాని తర్వాత కొన్ని ఆయతుల్లో ప్రళయ దినం ఒక ప్రస్తావన అల్లాహ్ తబారక వ తఆలా తీసుకొస్తున్నారు. ప్రళయ దినం గురించి అల్లాహ్ తబారక వ తఆలా చెప్తున్నారు. వనుఫిఖ ఫిస్సూర్. ప్రళయ దినం ఎలా మొదలవుతుంది? శంఖలు ఊదడం జరుగుతుంది. శంఖలు ఊదిన తర్వాత ఏ దేహాలు అయితే ఉన్నాయో అన్ని దేహాలు బయటకి వచ్చి అల్లాహ్ తబారక వ తఆలా వద్దకు వెళ్ళిపోతాయి. అల్లాహ్ తబారక వ తఆలా ముందు వచ్చి అన్ని దేహాల నుంచి అంటే అందరూ కూడా అల్లాహ్ తబారక వ తఆలా ఈ సూర్ ద్వారా,
ఈ శంఖలో ఊదడం ద్వారా అందరూ మళ్ళా పుడతారు, పుట్టి అల్లాహ్ తబారక వతఆలా వద్దకు వచ్చేస్తారు. మరియు అంటారు, ఆరు 50 లనా మంబాసన మిన్ మర్కదినా హాదా, ఎవరండి మమ్మల్ని లేపింది, మా సమాధి నుంచి ఎవరు మమ్మల్ని లేపారో, హాదా మా వాదర్ రహమాన్, 52వ ఆయతలో అల్లాహ్ తబారక వతఆలా చెప్తున్నారు, హాదా మా వాదర్ రహమాన్, ఇది లేపడం జరిగింది. ఎందుకు జరిగింది? ఎందుకంటే ఇది అల్లాహ్ తబారక వతఆలా యొక్క వాగ్దానం కాబట్టి, రెహమాన్ యొక్క వాగ్దానం. వసదకల్ ముర్సలూన్, మరియు మీ వద్దకు ఎవరైతే ప్రవక్తలు వచ్చారో వారు అందరూ నిజాయితీగా ఉన్నారు, వారు అందరూ చెప్పిన మాటలు అన్ని నిజం. వారు చెప్పారు ఒకానొక రోజు ప్రళయం వస్తుంది, ఆ ప్రళయం కోసం ఆ ప్రళయ దినం కోసం మీరు కృషి చేయండి, ఆ ప్రళయ దినం గురించి మీరు ఆలోచించండి అని ప్రవక్తలు వచ్చి మీ వద్దకు చెప్పారో అల్లాహ్ తబారక చెప్తున్నారు, ప్రవక్తలు చెప్పిన మాట నిజమే. ఆ ప్రళయ దినం వచ్చేసింది, ఆ ప్రళయ దినం వచ్చేసింది. ఆ ప్రళయ దినం రోజు ఏమవుతుంది? ఫల్యౌమ లా తుజ్లము నఫ్సున్ షై'a, ఎవరిపై కూడా ఎలాంటి దౌర్జన్యం జరగదు. 54 ఆయతలో అల్లాహ్ తబారక చెబుతున్నారు, ఫలా తుజ్లము నఫ్సున్ షై'a ఫల్యౌమ లా తుజ్లము నఫ్సున్ షై'a వలా తుజ్జౌన ఇల్లా మా కుంతుం తఅమలూన్, మీపై ఎలాంటి దౌర్జన్యం జరగదు, మరియు ఏ పని అయితే మీరు చేశారో దాన్ని సంబంధించి అల్లాహ్ తబారక వతఆలా మీకు ప్రతిఫలాన్ని ఇస్తారు. మీరు మంచి పనులు చేసి ఉంటే అల్లాహ్ తబారక వతఆలా మంచి ఫలాన్ని ఇస్తాడు, చెడు పనులు చేసి ఉంటే దానికి సంబంధించి అల్లాహ్ తబారక వతఆలా మీకు ఏం చేస్తారు? శిక్షణ ఇస్తారు. దాని తర్వాత అల్లాహ్ తబారక వతఆలా ఎవరైతే స్వర్గవాసులు ఉన్నారో వారు స్వర్గంలో వెళ్తారు, వారికి అల్లాహ్ స్వర్గంలో ఎలాంటి అనుగ్రహాలు ఇస్తారు ఆ విషయాలు అల్లాహ్ తబారక వతఆలా చెప్తున్నారు. దాని తర్వాత అల్లాహ్ తబారక వతఆలా ఎవరైతే నరకవాసులు ఉన్నారో నరకంలో వెళ్ళిన తర్వాత ఎలాంటి శిక్షలు ఉంటాయో వాటికి సంబంధించి కూడా అల్లాహ్ తబారక వతఆలా ఇక్కడ ప్రస్తావన తీసుకొచ్చారు. దాని తర్వాత సహోదరులారా, ఇక్కడతో సూరే యాసీన్ సమాప్తం అవుతుంది. సూరే యాసీన్ తర్వాత సోదరులారా సూరతు సాఫాత్, 37వ సూరే సాఫాత్. ఇది కూడా మక్కీ సూరత్, మక్కాలో అవతరింపజేయబడిన సూరత్. ఈ సూరాలో చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సూరాలో అల్లాహ్ తబారక వతఆలా ప్రవక్తల యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. చాలా మంది ప్రవక్తల యొక్క ప్రస్తావన ఈ సూరాలో వచ్చి ఉంది. హజరతే నూహ్ అలైహిస్సలాం, అలాగే హజరతే ఇబ్రాహీం అలైహిస్సలాం, హజరతే మూసా, హజరతే ఇబ్రాహీం మరియు హజరతే ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇద్దరి మధ్య ఏదైతే కుర్బానీ సంబంధించి ఏదైతే వాక్యం ఉందో, ఏదైతే సంఘటన ఉందో ఇది కూడా ఈ సూరాలోనే ఉంది. అలాగే హజరతే మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, హజరతే ఇలియాస్ అలైహిస్సలాం, ఈ అన్ని హజరతే లూత్ అలైహిస్సలాం, ఈ అన్ని ప్రవక్తల యొక్క ప్రస్తావన ముఖ్యంగా ఈ సూరాలో వస్తుంది. ముందుగా సోదరులారా, అల్లాహ్ తబారక వతఆలా ఈ సూరాలో ఎవరైతే నరకవాసులు ఉన్నారో అలాగే ఎవరైతే స్వర్గవాసులు ఉన్నారో వాళ్ళ మధ్య ఏదైతే మాటలు జరుగుతాయో వాటిని సంబంధించి అల్లాహ్ తబారక వతఆలా ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. నరకవాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ మధ్య మాటలు మాట్లాడుకుంటారు. ఆయత్ నంబర్ 27 నుంచి చూడండి. ఆయత్ నంబర్ 27లో అల్లాహ్ తబారక వతఆలా అంటున్నారు, వఅక్బల బఅదుహుం అలా బఅద్ యతసాఅలూన్, వారు ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటారు, ఒకరిని ఒకరు మాట్లాడుకుంటారు. ఖాలు ఇన్నకుం కుంతుం తఅతూననా అనిల్ యమీన్, వారు చెప్తారు మీరు మా వద్దకు ఎడమ వైపు నుంచి వచ్చేవారు. ఖాలు బల్ లం తకూను ముమినీన్, వేరే వారు చెప్తారు లేదు మీరే విశ్వాసులు కాలేరు. అంటే వారు ఏం చెప్తారు, మీరేగా వచ్చి, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఇతర మాటల్లో వచ్చేసి ఆ వ్యక్తి ఏమి చేసేసాడో అల్లాహ్ తబారక వతఆలా విశ్వసించకుండా ఆ వ్యక్తి చెప్పిన మాటల్ని విశ్వసించారు. అయితే ప్రళయ దినం రోజు నరకంలో వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి అంటాడు, నువ్వే కదా నా వద్దకు వచ్చి చెప్పావు, నువ్వే కదా నా వద్దకు వచ్చి ఈ మాటలు చెప్పావు, నేను నీ మాటని విశ్వసించాను. అయితే ఆ వ్యక్తి అంటాడు, నువ్వు నా మాటల్లో నువ్వు రాలేదు, అసలు నీ దగ్గర విశ్వాసమే లేదు కాబట్టి నువ్వు నా మాటని నమ్మావు, నీ దగ్గర విశ్వాసం లేదు కాబట్టి. అంటే చూడండి సోదరులారా, ప్రళయ దినం నాడు శైతాన్ కూడా అక్కడే ఉంటారు నరకంలో. శైతాన్ని చాలా మంది ప్రశ్నిస్తారు, అరే నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా ఏంటి, నీ మాట కూడా నీ వెనకాలే కదా మేము అందరం నడిచి వచ్చేసాము, నీ మాట వినే కదా మేము ఇక్కడ వచ్చేసామంటే శైతాన్ కూడా ఏం చెప్తాడు, నేను బలవంతం ఏమైనా చేశానా, నేను బలవంతం ఏం చేయలేదు, ఇల్లా అన్ని దావతుకం ఫస్తజబ్తుమ్లీ, నేను మీకు ఆహ్వానించాను, మీరు నా ఆహ్వాన్ని స్వీకరించారు, తప్పు ఎవరిదండి, శైతాన్ అడుగుతాడు. అలాగే నరకవాసులతో కూడా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి మార్గభ్రష్టం చేసి ఉంటాడు. అయితే ఆ వ్యక్తి అడుగుతాడు, నీ వెనకాలగా నేను నడిచి వచ్చాను, నీ మాటలు నేను పడిపోయాను, నీ వల్ల నేను కూడా ఇక్కడ నరకానికి వచ్చేసాను. అయితే ఆ వ్యక్తి ఏమంటాడు, నా మాటలను పడి ఏమీ రాలేదు, బల్లం తకూను ముమినీన్, అసలు నీ దగ్గర విశ్వాసమే లేదు. దాని తర్వాత వమా కాన లనా అలైకుం మిన్ సుల్తాన్ బల్ కుంతుం ఖౌమన్ తాగీన్, మరి ఏమంటారు, మేము మీపై ఎలాంటి బలవంతం అయితే చేయలేదండి, మేము ఆహ్వానించాం అంతే. శైతాన్ కూడా అదే మాట అంటాడు.
మానవులు కూడా అదే మాట అంటారు, మేమైతే మీకు ఎలాంటి బలవంతం చేయలేదు, మేము పిలిచాము మీరు వచ్చారు. అయితే అక్కడ నరకంలో వెళ్ళిన తర్వాత ఈ మాటల వల్ల ఏమైనా లాభం ఉందా? ఎలాంటి లాభం ఉండదు. అల్లాహ్ తబారక వ తఆలా ఈ ప్రస్తావన ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారండి? నరకంలో వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారని అల్లాహ్ తబారక వ తఆలా ముందుగానే మనకు చెప్పేస్తున్నారు. ఎందుకు? మనం ఆలోచించాలి, గమనించాలి. ఆహా, ప్రళయం నుండి ఇలా ఉంటుందా? అల్లాహ్ తబారక వ తఆలా తెలుసు కదా ప్రళయం రోజు ఏం జరుగుతుందో, నరకంలో ఏం జరిగింది, స్వర్గంలో ఏం జరిగింది, స్వర్గవాసులు ఏం మాట్లాడుకుంటారు, ఇవన్నీ అల్లాహ్ తెలుసు. అందుకని అల్లాహ్ తబారక వ తఆలా ఇక్కడ మనకు ఖురాన్‌లో తెలియజేస్తున్నారు. అంటే అలాంటి రోజు రాకన్నా ముందే మీరు ఏమి చేయండి? స్వర్గంలో వెళ్ళే పనులు చేసుకోండి. నరకం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునే పనులు చేసుకోండి. వాళ్ళు వీళ్ళు చెప్పారు అని వాళ్ళ వెనక మీరు వెళ్ళకండి. ప్రవక్త చెప్పిన మాటని మీరు అనుసరించండి. అల్లాహ్ చెప్పిన మాట, ఖురాన్‌లో ఏ మాట అయితే ఉందో దాన్ని అనుసరించండి. హదీస్‌లో ఏదైతే ఉందో దాన్ని అనుసరించండి. లేదంటే ప్రళయ దినం రోజు అక్కడ వెళ్ళి వేరే వేరే ఇతరులపై నింద వేసుకుంటే ఎలాంటి మీకు లాభం కలుగుతుందా? ఎవ్వరికి ఎలాంటి లాభం కలగదు. అందుకని ఆ రోజు రాకన్నా ముందు మనం ఏమి చేసుకోవాలి? మనం ఖురాన్ పై అమలు చేయాలి. అలాగే హదీస్ ని అనుసరించాలి. వాటిని విశ్వసించాలి. లేదంటే ప్రళయం రోజు ఇలాగే పోట్లాడుకుంటూ ఉంటాం నరకంలో ఉండి, కానీ ఎలాంటి లాభం ఉండదు. దాని తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా స్వర్గవాసులు ఏదైతే మాట్లాడుకుంటారో దాని ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. స్వర్గవాసులు కూడా మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారు? వేరే వేరే చోట వేరే వేరే ప్రస్తావనలు వచ్చి ఉన్నాయి. కానీ ఈ సూరాలో ఏదైతే ప్రస్తావన వచ్చి ఉందో దాని గురించి అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నారు. ఆయత్ నంబర్ 50లో అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నారు, ఫఅక్బల బఅదుహుం అలా బఅదిన్ యతసాలున్. వారు ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటారు. ఏమని? ఖాల ఖాయిలున్ మిన్హుమ్ ఇన్నీ కాన లీ ఖరీన్. ఒక వ్యక్తి అంటాడు, నాకు ఒక సహోదరుడు ఉండేవాడు. ఈ భూమిలో ఉన్నప్పుడు, ప్రపంచంలో ఉన్నప్పుడు నాకు కూడా ఒక సోదరుడు ఉండేవాడు. యఖూలు అఇన్నక లమినల్ ముసద్దిఖీన్. ఆ సోదరుడు ఏం చెప్పేవాడంటే, ఏంటి నువ్వు ప్రళయ దినాన్ని నమ్ముతున్నావా అని నాకు ప్రశ్నించేవాడు. ఆ సోదరుడు ఎవరు? అవిశ్వాసి. ఆయన నాకు అడిగేవాడు, ఏంటి నువ్వు కూడా ఇలాంటి మాటలు నమ్ముతావా? చనిపోయిన తర్వాత అల్లాహ్ మళ్ళా లేపుతాడా? దేవుడు మళ్ళా లేపుతాడా? చనిపోయిన తర్వాత మేము మట్టి అయిపోతాము, కాల్చి మమ్మల్ని గుర్తు చేస్తారు, లేదంటే మమ్మల్ని సమాధిలో వేస్తారు, అక్కడ మేము మట్టి అయిపోతాము, మళ్ళా లేపబడతాం. ఏంటి అసలు, ఎలా ఇది సాధ్యమేనా? నువ్వు కూడా నమ్ముతావా ఇలాంటి మాటల్ని? ఎలా నీకు అర్థమవుతున్నాయి ఈ మాటలు అని ఆ వ్యక్తి చెప్పేవాడు. దాని తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? ఐదా మిత్నా వకున్నా తురాబన్ వఇదా మన్నా లమదీనున్. ఆ వ్యక్తి చెప్పేవాడు, ఏంటి మేము చనిపోయిన తర్వాత ఎముకలుగా మారిపోతాము, మట్టిగా మారిపోతాము, అయినప్పటికీ మేము మళ్ళా లేపబడుతామా? ఖాల హల్ అంతుం ముత్తలిఊన్ ఫత్తలఅ ఫరఆహు ఫీ సవాఇల్ జహీమ్. అయితే ఇంకో వ్యక్తి అంటాడు, చూడండి అక్కడ చూడండి, ఇక్కడ నరకంలో చూసినప్పుడు ఫత్తలఅ ఫరఆహు ఫీ సవాఇల్ జహీమ్. ఆ వ్యక్తి చూస్తాడు, నరకంలో తొంగి చూస్తే నరకం యొక్క మధ్యలో ఆ వ్యక్తి ఉంటాడు. నరకంలో మధ్యలో ఆ స్నేహితుడిని ఆ వ్యక్తి చూస్తాడు. ఇద్దరు కూడా కలిసిమెలిసి జీవితం గడుపుతున్నారు. ఇక్కడ అందరి జీవితం ఒకలాగే ఉంటుంది ప్రాపంచిక పరంగా. ఒక విశ్వాసి కూడా సంపాదిస్తున్నాడు, అవిశ్వాసి కూడా సంపాదిస్తున్నాడు. విశ్వాసి కూడా తింటున్నాడు, అవిశ్వాసి కూడా తింటున్నాడు. విశ్వాసి కూడా అవసరాలు ఉన్నాయి, అవిశ్వాసి కూడా అవసరాలు ఉన్నాయి. విశ్వాసి కూడా కష్టాలు వస్తున్నాయి, అవిశ్వాసి కూడా కష్టాలు వస్తున్నాయి. కానీ ఒక వ్యక్తి స్వర్గంలో వెళ్తున్నాడు, ఇంకో వ్యక్తి నరకంలో వెళ్తున్నాడు. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏమిటి? ఈ వ్యక్తి విశ్వాసి, ఆ వ్యక్తి అవిశ్వాసి. విశ్వాసి ఎక్కడికి వెళ్తున్నాడండి? స్వర్గంలో వెళ్తున్నాడు. అవిశ్వాసి ఎక్కడికి వెళ్తున్నాడు? నరకంలో వెళ్తున్నాడు. అందుకని ఈ అన్ని విషయాలు మనం చూడలేదు, అయినప్పటికీ వీటిపై మనకు విశ్వాసం ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ తబారక చెప్పాడు. సరే, అల్లాహ్ని మనం చూసామా? లేదు. అయినప్పటికీ వాటిపై మనకు విశ్వాసం ఉండాలి. చూడండి సోదరులారా, చాలా మంది అల్లాహ్ని విశ్వసించరు, లేదా స్వర్గ నరకాల్ని విశ్వసించరు, లేదా ప్రళయ దినాన్ని విశ్వసించరు. ఎందుకు అంటే మేము చూడలేదు కదా. దేనికైతే మా కళ్ళారతో మేము చూడలేదు వాటిపై మనం ఎలా విశ్వాసం తీసుకురావాలి, ఎలా వాటిని మేము విశ్వసించాలి అని చాలా మంది అడుగుతారు. సోదరులారా, మనము చూసినట్లయితే ఎన్నో విషయాలు ఇక్కడ మన ముందు ఉన్నాయి, వాటిని మనం చూడకుండానే విశ్వసిస్తున్నాము. ఎన్నో విషయాల్ని మనం చూడకుండానే కానీ మనం వాటిపై గమనించట్లేదు. ఉదాహరణకి చాలా మంది ఎక్కువగా ఉదాహరణ గాలి ఉంది అని మనందరికీ విశ్వాసం ఉంది. ఎవరైనా చూసారా గాలిని? చూడలేదు సోదరులారా. అయినప్పటికీ గాలిపై మనకు విశ్వాసం ఉంది, ఎందుకంటే గాలి యొక్క సూచనలు మనకు కనపడుతూ ఉంటాయి. అలాగే అల్లాహ్ తబారక వ తఆలాపై కూడా మనకు విశ్వాసం ఉండాలి. అల్లాహ్ని మనం చూడలేదు, కానీ అల్లాహ్ తబారక యొక్క సూచనని మనం చూస్తున్నాము. మరి అలాగే సోదరులారా, ఒక స్నేహితుడు ఉంటాడు. ఒక స్నేహితుడు వచ్చి ఏదైనా సంఘటన జరిగింది అని మనకు చెప్తాడు. మనం ఆ స్నేహితుడు చెప్పిన మాటని విశ్వసించామా? మనం చూడలేదు. ఉదాహరణకి, స్నేహితుడు బయట నుంచి వచ్చి రోడ్డుపై ఫలానా సంఘటన జరిగింది, ఫలానా యాక్సిడెంట్ జరిగింది. ఆ వ్యక్తి స్నేహితుడు చెప్పాడు.
మనం విశ్వసించామా? విశ్వసించిన తర్వాత ఏం చేస్తాము? ఇతరులకు కూడా చెప్తాము. ఫలానా చోట అక్కడ యాక్సిడెంట్ జరిగిందంట. మేము చూసామా? చూడలేదు. అయినప్పటికీ మేము దాన్ని విశ్వసిస్తాం. ఎందుకంటే మా స్నేహితుడు చెప్పాడు కాబట్టి. చూడకుండానే మేము దానికి విశ్వసించాం. అలాగే ఈ మాటలు కూడా ఒక స్నేహితుడు, ఒక మామూలు వ్యక్తి చెప్పిన మాటల్ని మేము చూడకుండానే విశ్వసిస్తున్నాము. ప్రవక్తలు చెప్పిన మాటకి మనం విశ్వసించకూడదా? ప్రవక్తలు చెప్పిన మాటకు కూడా మేము అలాగే విశ్వసించాలి, విశ్వసిస్తూ ఉండాలి. అయితే సోదరులారా, ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దీనికి మనం చూడలేదు, అయినప్పటికీ దీనిపై మనకు విశ్వాసం ఉండాలి. ఆ వ్యక్తి ఆ స్నేహితుడు అలాగే చెప్పేవాడు. నువ్వు కూడా దీన్ని విశ్వసిస్తున్నావా? విశ్వసించాడు కాబట్టి స్వర్గంలోకి వెళ్ళాడు. అవిశ్వాసం ఎక్కడికి వెళ్ళాడు? నరకంలోకి వెళ్ళాడు. దాని తర్వాత సోదరులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా చాలా మంది ప్రవక్తల గురించి ఇక్కడ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి మీరు చూడండి, ఆయత్ నంబర్ 75 నుంచి వలఖద్ నాదానా నూహున్ ఫనిఅమల్ ముజీబూన్ వనజైనాహు వఅహ్లహు మినల్ కర్బిల్ అజీమ్ వజఅల్నా ذُرِّيَّتَهُ హుముల్ బాఖీన్ వతరక్నా అలైహి ఫిల్ ఆఖిరీన్ సలామున్ అలా నూహిన్ ఫిల్ ఆలమీన్. హజరత్ నూహ్ అలైహిస్సలాం యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. అల్లాహ్ తబారక్ వ తఆలా నూహ్ అలైహిస్సలాం ని పిలిచారు. పిలిచినప్పుడు ఆయన ఏం చెప్పారు? ఆయన అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క మాటను, అల్లాహ్ తబారక్ వ తఆలా పిలుపుని అంగీకరించారు. దాని తర్వాత అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరెవరైతే హజరత్ నూహ్ అలైహిస్సలాం ని విశ్వసించారో వాళ్ళందరికీ అల్లాహ్ తబారక్ వ తఆలా కష్టాల నుంచి బయట పెట్టారు. ఏదైతే శిక్ష వచ్చిందో ఆ శిక్ష నుంచి అల్లాహ్ తబారక్ వ తఆలా వాళ్ళని కాపాడారు. మరి ఎవరైతే హజరత్ నూహ్ అలైహిస్సలాం ని విశ్వసించలేదో వారందరినీ అల్లాహ్ తబారక్ వ తఆలా శిక్షించారు. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నారు, ఇన్నా కదాలిక నజిల్ ముహ్సినీన్. ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో, అల్లాహ్ తబారక్ యొక్క మాట వినేవాళ్ళు ఉంటారో వాళ్ళని అల్లాహ్ తబారక్ వ తఆలా ఇలాగే ప్రతిఫలాన్ని ఇస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాల నుంచి బయట అల్లాహ్ తబారక్ వ తఆలా వాళ్ళకి తీసిస్తారు. మరి ఎవరైతే వాళ్ళని విశ్వసించలేదో వాళ్ళందరినీ అల్లాహ్ తబారక్ వ తఆలా ఆ నీటిలో శిక్ష రూపంలో ఏదైతే తుఫాన్ వచ్చిందో ఆ నీటిలో అల్లాహ్ తబారక్ వాళ్ళందరినీ ముంచేశారు. దాని తర్వాత అల్లాహ్ తబారక్ వ తఆలా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. ఎలా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన తండ్రికి దావత్ ఇచ్చారు, తౌహీద్ వైపుకు ఆహ్వానించారు. ఇద్ ఖాల లి అబీహి వ ఖౌమిహి మాదా తఅబుదూన్. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నారు, ఆయత్ నంబర్ 85లో ఉంది. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం అంటున్నారు ఆయన తండ్రితో మరి ఆయన జాతి ప్రజలతో, మాదా తఅబుదూన్, దేనిని మీరు ఆరాధిస్తున్నారు? ఈ దేనికైతే మీరు ఆరాధిస్తున్నారు ఏమైనా చేయగలుగుతాయా? ఇవి వినగలుగుతాయా? ఇవి మాట్లాడగలుగుతాయా? అని వేరే సూరాల్లో ఈ మాటలు ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని మాటలు ఉన్నాయి. అంటే ఎలా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వాళ్ళకి తౌహీద్ వైపు ఆహ్వానించారు. వాళ్ళలో ఏవైతే మైనస్ పాయింట్లు ఉన్నాయో, వాళ్ళ బలహీనతలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎవరికైతే వీళ్ళు ఆరాధిస్తున్నారో వాళ్ళలో ఉన్న బలహీనతలను ముందు పెట్టి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వాళ్ళకు అల్లాహ్ తబారక్ వ తఆలా వైపుకు ఆహ్వానించారు. మరి వారు ఏం చెప్పారు? హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఏం చెప్పారు? వల్లాహు ఖలఖకుమ్ వమా తఅమలూన్. అల్లాహ్ తబారక్ వ తఆలా మిమ్మల్ని సృష్టించాడు, మరియు మీరు ఏదైతే పనులు చేస్తున్నారో మీ పనుల్ని కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా సృష్టించాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా మాత్రం సృష్టికర్త కాబట్టి మీరు ఏమి చేయండి? అల్లాహ్ తబారక్ వ తఆలా వైపుకు రండి. ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మాటకు వీళ్ళందరూ తిరస్కరించారో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఏం చేశారు? అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వఖాల ఇన్నీ జాహిబున్ ఇలా రబ్బీ. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఏం చెప్పారు? నేను అల్లాహ్ తబారక్ వ తఆలా వైపుకు వెళ్తున్నాను, సయహ్దీన్, అల్లాహ్ తబారక్ వ తఆలా నాకు రుజువు మార్గం చూపిస్తారు. దాని తర్వాత హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం పెళ్లి చేసుకున్నారు. అన్ని ఆ సంఘటన అంతా మీకు తెలుసు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి బిడ్డలు పుట్టలేదు. అల్లాహ్ తబారక్ వ తఆలా దుఆ చేస్తున్నారు, రబ్బి హబ్లీ మినస్ సాలిహీన్. అల్లాహ్ తబారక్ వ తఆలా నాకు పిల్లల్ని ప్రసాదించు. ఎలాంటి పిల్లలు? సాలిహీన్, మంచి వాళ్ళు, నీ ఆరాధన చేసేవారు, నీ మాటను అనుసరించేవారు, నీ ఆజ్ఞల్ని అనుసరించేవారు. ఈ రోజు కూడా చూడండి, చాలా మంది బిడ్డలు కావాలి, పిల్లలు కావాలని ఆరాధన చేస్తున్నారు. కానీ మంచి వాళ్ళు కావాలి, మంచి నైతికత ఉన్న వాళ్ళు కావాలి, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆరాధన చేసేవాళ్ళు కావాలని చాలా మంది ప్రార్థించట్లేదు. చాలా మంది పిల్లలు కావాలని ప్రార్థిస్తున్నారు, కానీ ఈ షరతు కూడా పెట్టి మనం ప్రార్థించాలి. ఎప్పుడు కూడా మనం పిల్లల కోసం దుఆ చేస్తే ఈ దుఆ చేయండి, రబ్బి హబ్లీ మినస్ సాలిహీన్, రబ్బి హబ్లీ మినస్ సాలిహీన్, ఈ దుఆ చేయండి. ఇన్షాఅల్లాహ్ తబారక్ వ తఆలా అల్లాహ్ మంచి పిల్లల్ని అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికీ ప్రసాదిస్తారు. దాని తర్వాత మనందరికీ తెలుసు, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకి 80 సంవత్సరాలు దాటిన తర్వాత అల్లాహ్ తబారక్ వ తఆలా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకి కొడుకు పుడతాడు అని, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకి కొడుకు పుడతాడని అల్లాహ్ తబారక్ వ తఆలా చెప్పారు. దాని తర్వాత హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం పుట్టారు. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం పుట్టిన తర్వాత కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకు అల్లాహ్ తబారక్ వ తఆలా పరీక్ష పెట్టారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకి పరీక్ష పెట్టారు. ఏమి పరీక్ష పెట్టారు?
హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ తబారక వ తఆలా ఒక కళ చూపించారు. ఏమని కళ చూపించారు? యా బునయ్య ఇన్ని అరా ఫిల్ మనామి అన్ని అద్బహుక ఫందుర్ మాదా తరా. 102వ ఆయత్లో ఈ ప్రస్తావన వచ్చి ఉంది. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కళ చూస్తున్నారు. ఏమని? హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన చేతులతోని ఆయన కన్న కొడుకు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంని జబా చేస్తున్నారు. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంని అల్లాహ్ తబారక యొక్క దారిలో బలి ఇస్తున్నారు. ఈ కళ అల్లాహ్ తబారక వ తఆలా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకి చూపించారు. చూపించి మనందరూ ఇక్కడ ఒక మాట గుర్తు పెట్టుకోవాలి. ఏమిటంటే ప్రవక్తలు ఏదైనా కళ చూస్తే అది అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆజ్ఞ అవుతుంది. ప్రవక్తలు ఏ కళ చూసినా సరే అది ఏమిటి? అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆజ్ఞ. అది అల్లాహ్ తబారక వ తఆలా ఆజ్ఞ అని అనుకోవాలి. అందుకని హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకి తెలిసిపోయింది అల్లాహ్ తబారక వ తఆలా నాకు ఆజ్ఞ ఇస్తున్నారు. ఏమని? నేను నా కొడుకుని ఎన్నో దుఆల తర్వాత, ఎన్నో కష్టాల తర్వాత, ఎన్నో సంవత్సరాల తర్వాత ఏ కొడుకుని అయితే అల్లాహ్ తబారక వ తఆలా ప్రసాదించాడో ఆ కొడుకుని అల్లాహ్ తబారక వ తఆలా అల్లాహ్ దారిలో త్యాగం చేయమని అల్లాహ్ తబారక ఇప్పుడు నాకు ఆజ్ఞ ఇస్తున్నాడు. అల్లాహ్ తబారక పరీక్ష పెడుతున్నాడు అని హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తెలుసుకున్నారు. సోదరులారా, చూడండి, అల్లాహ్ తబారక వ తఆలా మనకు ఇలాంటి పరీక్షలు పెడుతుంటాడు. దేనికైతే మనం ఎక్కువగా ఇష్టపడతాము, దేంతో అయితే మనకు ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుందో వాటిలోని అల్లాహ్ తబారక వ తఆలా మనకు పరీక్షలు పెడతాం. అప్పుడే కదా అది పరీక్ష అవుతుంది. దేనికైతే మనం ఎక్కువగా ఇష్టపడము అది అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మార్గంలో త్యాగం చేయాలంటే చాలా ఈజీ, త్యాగం చేసేవచ్చు. కానీ దేనికైతే మనం ఎక్కువ ఇష్టపడతామో అది అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మార్గంలో త్యాగం చేయాలంటే అది కష్టం. అప్పుడే అది పరీక్ష అవుతుంది. ఇలాంటి పరీక్షలు అల్లాహ్ తబారక వ తఆలా విశ్వాసం పెడుతూ ఉంటారు. ఎవరిలో అయితే ఎంతగా విశ్వాసం ఉంటుంది, ఎంత ఎక్కువ విశ్వాసం ఉంటుందో అంత ఎక్కువగా, అంత కఠినమైన పరీక్షలు వాళ్ళు అల్లాహ్ తబారక వ తఆలా పెడుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి పరీక్ష లేదు. చాలా మంది ఆనందిస్తుంటారు, నా జీవితంలో అయితే ఎలాంటి పరీక్షలు లేవు, అల్లాహ్ తబారక వ తఆలా నాకు ఎలాంటి పరీక్షలు పెట్టలేదు. అంటే ఏంటి? ఆ వ్యక్తి యొక్క జీవితంలో, ఆ వ్యక్తి యొక్క మనసులో సరైన విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే పరీక్షలు తప్పనిసరి. ఈ మాట అందరూ గుర్తు పెట్టుకోండి సోదరులారా. విశ్వాసం ఉంటే పరీక్షలు తప్పనిసరి. ఎంత విశ్వాసం అయితే ఉంటుందో అంత కఠినమైన పరీక్షలు అల్లాహ్ తబారక వ తఆలా పెడతారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క విశ్వాసం ఎంత గొప్పది. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి జాతి ప్రజల్ని వదిలేసి వచ్చేశారు. ఆయన తన తండ్రిని వదిలేసి వచ్చారు. ఆయన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అగ్నిలో దూకడానికి కూడా తయారైపోయారు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. అంటే ఆయన అంత గట్టి విశ్వాసం కాబట్టి అంతే కఠినమైన పరీక్ష అల్లాహ్ తబారక వ తఆలా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకి పెట్టారు. ఏమని? మీ కన్న తండ్రిని, మీ కన్న కొడుకుని మీరు ఏమి చేసేయాలి? మీ సొంత కొడుకుని మీరు ఏం చేసేయాలి? అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మార్గంలో త్యాగం చేయాలి. అయితే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వస్తున్నారు. వచ్చి ఏమి చెప్తున్నారు? ఓ నా కుమారుడా, నేను ఇలా కల కన్నాను. అల్లాహ్ తబారక వ తఆలా నాకు ఈ ఆదేశం ఇస్తున్నాడు. ఫంజుర్ మాజా తరా, నీ అభిప్రాయం ఏమిటి? హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంతో అభిప్రాయం అడుగుతున్నారు. నీ అభిప్రాయం ఏమిటి? అయితే హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం అంటున్నారు, యా అబతి ఫఅల్ మా తుమర్. ఓ నా తండ్రి, ఓ ఇబ్రాహీం అలైహిస్సలాం, అల్లాహ్ తబారక వ తఆలా ఏ ఆజ్ఞ అయితే మీకు ఇచ్చారో ఆ ఆజ్ఞని మీరు అలాగే పూర్తి చేసేయండి. ఒక్క నిమిషం కూడా ఆలోచించే అవసరం లేదు, ఒక్క సెకండ్ కూడా ఆలోచించే అవసరం లేదు. అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆజ్ఞ, నా అభిప్రాయం ఏమిటి? అల్లాహ్ తబారక వ తఆలా ఆజ్ఞ చేశాడు కాబట్టి అల్లాహ్ తబారక వ తఆలా ఆజ్ఞ అయిపోయింది. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ మాటను విన్న తర్వాత చాలా ఆనందపడిపోతున్నారు. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఈ సమాధానం ఎలా ఇచ్చారు? ఇక్కడ కూడా మనం గమనించాలి ఒక విషయం, చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ మనం గమనించాలి. అది ఏమిటంటే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం హజరత్ ఇస్మాయిల్ తో పాటు లేరు. మనందరికీ తెలిసిన విషయమే. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం పుట్టిన తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆజ్ఞతో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఏం చేశారు? ఆయన భార్యని మక్కాలో వదిలేసి, అక్కడ ఎడారిలో వదిలేసి అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆజ్ఞతో వెళ్ళిపోయారు. అక్కడ హజరత్ ఇబ్రాహీం ఇస్మాయిల్ అలైహిస్సలాం మరియు ఆమె తల్లి వాళ్ళిద్దరే ఉన్నారు. అప్పుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంకి నచ్చ చెప్పిన వారు ఎవరు? ఆయన హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంకి తరబియత్ ఇచ్చిన వారు ఎవరు? ఆయన తండ్రి. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం యొక్క తల్లి ఆమెకు మంచిగా తరబియత్ ఇచ్చారు. ఆ తరబియత్ వల్లనే, ఆ మంచి తరబియత్ ఉంది కాబట్టి ఆయన ఏం చేశారు? హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం తండ్రి యొక్క అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆజ్ఞ వచ్చిన తర్వాత ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆజ్ఞను పూర్తి చేయడానికి ఆయన సిద్ధం అయిపోయారు, ఆయన రెడీ అయిపోయారు. ఇలా ఈ రోజు ఎవరెవరైతే ఉన్నారో, ఎవరైతే స్త్రీలు అయితే ఉన్నారో, ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరూ దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. వారందరూ వాళ్ళ పిల్లల్ని ఇలా తయారు చేయాలి. అంటే అల్లాహ్ తబారక వ తఆలా కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా సరే వాళ్ళు సిద్ధం అయిపోవాలి. అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మాట వచ్చిన తర్వాత ఇంకా వేరే దాని గురించి వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించకూడదు.
ఇలా వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయాలి. అల్లాహ్ తబారక వ తఆలా కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అల్లాహ్ తబారక వ తఆలా కోసం మేము ఏ పని అయినా చేసిస్తాము. అల్లాహ్ తబారక వ తఆలా కోసం మేము దేనికైనా త్యాగం చేస్తాము. మన ప్రాణాలని అయినా సరే మేము అల్లాహ్ తబారక వ తఆలా కోసం త్యాగం చేసిస్తాము అనే ఆలోచన. ఇలా ఎవరైతే తల్లులు ఉన్నారో, ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ పిల్లల భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందండి? తల్లుల చేతిలో ఉంది. ఎవరైతే తల్లులు ఉన్నారో వాళ్ళ చేతిలోనే భవిష్యత్తు. ఎందుకంటే తండ్రి ఎప్పుడు కూడా ఇంటి బయట ఉంటాడు. పిల్లలు ఎవరి దగ్గర ఉంటారండి? తల్లి దగ్గర ఉంటారు. అందుకనే తల్లి ఎప్పుడు కూడా వాళ్ళకు మంచిగా తరబేతి ఇస్తూ ఉండాలి. వాళ్ళకి మంచిగా నచ్చ చెప్తూ ఉండాలి. వాళ్ళకి తౌహీద్ గురించి చెప్తూ ఉండాలి. అల్లాహ్ తబారక యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఉండాలి. అల్లాహ్ తబారక వ తఆలా కోసం మనం దేనికైనా త్యాగం చేయడానికి సిద్ధం ఉండాలి. దీని గురించి మనం వాళ్ళకి ఎప్పుడు కూడా చెబుతూ ఉండాలి. అయితే హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం యొక్క తల్లి ఆయనకు మంచిగా తరబేతి చేసి ఉంది కాబట్టి ఆయన కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆజ్ఞను పూర్తి చేయడానికి ఆయన ముందుకు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ను అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మార్గంలో త్యాగం చేయడానికి, జబా చేయడానికి వెళ్ళారో అప్పుడు అల్లాహ్ తబారక వ తఆలా తరపు నుంచి వహీ వచ్చింది. ఖద్ సద్దక్త రుయా 105వ ఆయత్ అల్లాహ్ చెప్తున్నారు, ఖద్ సద్దక్త రుయా. ఓ ఇబ్రాహీం అలైహిస్సలాం, మేము మీకు ఈ ఆజ్ఞ ఇచ్చింది. దీని యొక్క ఉద్దేశం ఏమిటి? మీ కొడుకుని అల్లాహ్ తబారక వ తఆలా కోసం త్యాగం చేసేయడం, మీ కొడుకుని అల్లాహ్ తబారక వ తఆలా కోసం జబా చేసేయడం ఇది కాదు. అసలైన ఉద్దేశం ఏమిటి? మీరు ఈ పని చేయడానికి సిద్ధం అవుతారా లేదా ఇది చూడడానికి అల్లాహ్ తబారక వ తఆలా మీకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. అల్లాహ్ తఆలా చెప్తున్నాడు, మీకు ఏదైతే కళ చూపించడం జరిగిందో ఆ కళలో మీరు నిజం చేసేసారు. తత్సద్దక్త రుయా, ఆ కళను మీరు నిజం చేసేసారు. ఇప్పుడు మీ కొడుకుని జబా చేసే అవసరం లేదు. దాని తర్వాత దానికి బదులుగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆజ్ఞతో అల్లాహ్ తరపు నుంచి పంపించబడ్డ ఒక మేకను హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జబా చేశారు. అయితే దీని ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏమిటి? మనం దేనికైనా సరే మనకు ఎక్కువగా ఇష్టమైన విషయాలను ఒకవేళ అల్లాహ్ తబారక వ తఆలా అల్లాహ్ యొక్క దారిలో త్యాగం చేయమని మనకు ఆజ్ఞలు ఇస్తే మనం ఎప్పుడు కూడా దానికోసం సిద్ధంగా ఉండాలి. అలాగే సోదరులారా, దాని తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా ఇంకా వేరే వేరే ప్రవక్తల యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. దాని తర్వాత సూరే సాఫాత్ తర్వాత సూరే స్వాద్ మొదలు అవుతుంది. సూరే సాఫాత్ లో ఈ కొన్ని విషయాలు ఉన్నాయి. దాని తర్వాత సూరే స్వాద్ మొదలు అవుతుంది. సూరే స్వాద్ ఇది కూడా మక్కీ సూర. మక్కీ సూరలో మనకి ఎలా తెలుసు, తౌహీద్ గురించి, రిసాలత్ గురించి, దీనికి సంబంధించి ఎన్నో విషయాలు ఉంటాయి. అయితే ఈ సూర యొక్క పేరు ఏంటి? సూరే స్వాద్. స్వాద్ ఎందుకు ఈ సూర యొక్క పేరు పడింది? ఎందుకంటే ఈ సూర స్వాద్ అనే వర్డ్ తో మొదలవుతుంది కాబట్టి ఈ సూర యొక్క పేరు సూరే స్వాద్ పెట్టడం జరిగింది. ఈ సూరలో కూడా అల్లాహ్ తఆలా తౌహీద్ గురించి మనకు ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. అజఅల్ ఆలిహత, ఎప్పుడైతే ప్రవక్తలు వచ్చి తౌహీద్ గురించి చెప్తారు, అయితే వాడు ఏం చెప్తున్నారు? జాతి ప్రజలు చెప్తున్నారు, అజఅల్ ఆలిహత ఇలాహు వాహిదా, ఏంటి ఇన్ని దేవతల్ని, ఎంతో మందిని వాళ్ళు ఆరాధిస్తున్నారు, వారందరినీ ఒకే దేవుడు చేసేస్తున్నారా? ఇన్ని దేవుళ్ళని మీరు ఒకే దేవుడు చేసేస్తున్నారా? అంటే మీరు తౌహీద్ వైపు ఆహ్వానిస్తున్నారని వారు ఆశ్చర్యపడేవారు. ఇన్ హాదల షైఉన్ ఉజాబ్, ఇది చాలా ఆశ్చర్యమైన విషయం, ఇది చాలా ఆశ్చర్య కలిగే మాట అని వారు చెప్పేవారు. కానీ మనం ఏమి చేయాలి? ఈ తౌహీద్ ఏదైతే ఉందో ఈ తౌహీద్ ని మనం అర్థం చేసుకోవాలి. తౌహీద్ ని అర్థం చేసుకొని మనం ఈ తౌహీద్ పై మనం జీవితాన్ని గడపాలి. దాని తర్వాత రిసాలత్ ని సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ఇబ్బంది పడేవారు, ప్రవక్తలను చాలా బాధపడేవారు. అందుకని అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ లో చాలా చోట ఇతర ప్రవక్తల ప్రస్తావన తీసుకొచ్చారు. అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ లో చాలా చోట ఏం చేశారు? ఇతర ప్రవక్తల ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు ఓదార్పు చెప్పడానికి, ప్రవక్త సల్లల్లాహుకి ఓదార్పించడానికి అల్లాహ్ తబారక వ తఆలా వేరే వేరే ప్రవక్తల ప్రస్తావన తీసుకొచ్చి, చూడండి మీ జీవితంలో ఏదైతే కష్టాలు వస్తున్నాయో ఈ ప్రవక్త జీవితంలో కూడా ఇలాంటి కష్టాలు వచ్చాయి, ఈ ప్రవక్త జీవితంలో కూడా ఇలాంటి కష్టాలు వచ్చాయి. ప్రవక్త సల్లల్లాహుకి ఓదార్పు చెప్పడానికి అల్లాహ్ తబారక వ తఆలా ఏం చేస్తున్నారు? వేరే వేరే ప్రవక్తల యొక్క ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఇక్కడ కూడా అల్లాహ్ తబారక వ తఆలా వేరే ప్రవక్తల, ముఖ్యంగా హజరత్ దావూద్ అలైహిస్సలాం మరియు అలాగే హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాం, ఈ ఇద్దరి ప్రవక్తల యొక్క ప్రస్తావన ఈ సూరాలో అల్లాహ్ తబారక వ తఆలా తీసుకొచ్చి ఈ ఏదైతే ఇంతకు ముందు నేను మాట చెప్పానో, ఒక విశ్వాసి ఏమంటారు? కృతజ్ఞత తెలుపుకుంటాడు, లేదా అల్లాహ్ తబారక వ తఆలా కోసం ఓర్పు సహనంగా ఉంటాడు, సహనాన్ని వహిస్తాడు. అయితే రెండు సంఘటనలు అల్లాహ్ తబారక వ తఆలా తీసుకొచ్చి హజరత్ దావూద్ అలైహిస్సలాం ఎలా అల్లాహ్ తబారక వ తఆలా యొక్క అనుగ్రహాలపై కృతజ్ఞత తెలుపుకున్నారో అది తీసుకొచ్చారు. దాని తర్వాత హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాం యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు, ఎలా ఆయన ఓర్పుగా
సహనంగా ఉన్నారు అనే విషయాలు అల్లాహ్ తబారక్ వ తఆలా ఇక్కడ మనకు తీసుకొచ్చారు. దాని తర్వాత హజరత్ దావూద్ అలైహిస్సలాం హజరత్ దావూద్ అలైహిస్సలాం యొక్క ప్రస్తావన అల్లాహ్ తబారక్ వ తఆలా ఇక్కడ నుంచి తీసుకొస్తున్నారు. ఆయత్ నంబర్ 17 ఆయత్ నంబర్ 17 నుంచి హజరతే దావూద్ అలైహిస్సలాం యొక్క ప్రస్తావన మొదలు అవుతుంది. హజరత్ దావూద్ అలైహిస్సలాంకి ఏ అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా అనుగ్రహాలు ఇచ్చారో వాటికి సంబంధించి కొన్ని విషయాలు అల్లాహ్ తబారక్ చెప్పారు. చెప్పిన తర్వాత ఒక సంఘటన జరిగింది హజరత్ దావూద్ అలైహిస్సలాం యొక్క కాలంలో. అదేమిటంటే హజరత్ దావూద్ అలైహిస్సలాం అల్లాహ్ తబారక్ యొక్క ఆరాధన చేస్తుండగా ఇద్దరు హజరత్ దావూద్ అలైహిస్సలాం దగ్గర వస్తున్నారు. దేనికోసం వస్తున్నారు? ఒక విషయంలో ఇద్దరు పోట్లాడుకున్నారు. పోట్లాడుకుంటే ఇద్దరు పార్ట్నర్లు పోట్లాడుకుంటే తీర్పు కోసం వారు ఏం చేశారు? హజరతే దావూద్ అలైహిస్సలాం వద్దకు వచ్చారు. దావూద్ అలైహిస్సలాం వద్దకు వస్తే ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడు? ఇన్న హాదా అఖీ ఆయత్ నంబర్ 23 ఆయత్ నంబర్ 23లో ఈ మాట వస్తుంది. ఇన్న హాదా అఖీ, ఓ దావూద్ అలైహిస్సలాం, ఈ నా సోదరుడు. ఈ వ్యక్తి దగ్గర 99 మేకలు ఉన్నాయి, నా దగ్గర ఒకే ఒక మేక ఉంది. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆ ఒక్క మేక కూడా నాకు ఇచ్చేయమని నాపై దౌర్జన్యం చేస్తున్నాడు అని హజరతే దావూద్ అలైహిస్సలాం ముందు ఈ మాట పెడుతున్నాడు. అప్పుడు హజరతే దావూద్ అలైహిస్సలాం ఏమంటున్నారు? హజరత్ దావూద్ అలైహిస్సలాం ఏం చేశారు? తీర్పు ఇచ్చారు. ఏమని? నువ్వు నీ దగ్గర 99 ఉన్నాయి, అయినప్పటికీ నీ సోదరు దగ్గర నుంచి నువ్వు ఒకటి ఏదైతే అడుగుతున్నావో, ఇది అడిగి నువ్వు ఏమి చేస్తున్నావు? నీ సోదరుపై నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు. ఈ తీర్పు ఇచ్చేశారు. ఇచ్చిన వెంటనే ఆయనకి గుర్తు వచ్చింది. ఏమిటి? నేను తప్పు చేసేసాను. అదే దావూద్ అలైహిస్సలాం తప్పు చేశారని ఆయనకి గుర్తు వచ్చింది. ఆయనకు అర్థమైపోయింది. ఏమని అర్థమైపోయింది? వదన్న దావూదు అన్నా దావూద్ అలైహిస్సలాం అనుకున్నారు, అల్లాహ్ తబారక్ వ తఆలా నన్ను ఏం చేశారు? అల్లాహ్ తబారక్ నన్ను పరీక్షించాడు. ఫస్తగ్ఫర రబ్బహు, వెంటనే ఏం చేశారు? నేను తప్పు చేసేసాను అని అల్లాహ్ తబారక్ వ తఆలా దగ్గర వెళ్లి క్షమాపణ కోరారు. మరియు రుకులో వెళ్ళిపోయారు, సజ్దాలో వెళ్ళిపోయి అల్లాహ్ తబారక్ వ తఆలా క్షమాపణ వేడుకున్నారు. హజరత్ దావూద్ అలైహిస్సలాంకి తెలిసిపోయింది, ఇక్కడ నాకు అల్లాహ్ తబారక్ వ తఆలా పరీక్షించాడు, నేను పరీక్షలో ఫెయిల్ అయిపోయాను. ఏమి పరీక్ష అండి? ఏమి తప్పు చేశారు దావూద్ అలైహిస్సలాం? ఆ వ్యక్తి నుంచి చెప్పాడు, నా సోదరు దగ్గర 99 మేకలు ఉన్నాయి, నా దగ్గర ఒకే ఒక్క మేక ఉంది, ఆ మేక కూడా అడుగుతున్నాడు. అయితే ఇది దౌర్జన్యమే కదా. అదే దావూద్ అలైహిస్సలాం కూడా చెప్పారు, నువ్వు ఇలా అడిగి ఏం చేస్తున్నావు? దౌర్జన్యం చేస్తున్నావు అని. కానీ తప్పు ఎక్కడ జరిగిందంటే, ఎప్పుడు కూడా తీర్పు ఇచ్చేటప్పుడు సోదరులను గుర్తు పెట్టుకోండి, మీ దగ్గర కూడా ఎవరైనా తీర్పు కోసం వస్తే ఎప్పుడు కూడా ఒకవైపు మాట వినకూడదు. తప్పు ఇక్కడ జరిగింది. హజరత్ దావూద్ అలైహిస్సలాం వేరే సోదరుడు ఎవరైతే ఉన్నారో, రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఆ వ్యక్తి మాట వినలేదు. వినక ముందే ఈ వ్యక్తి మాట వినగానే హజరత్ దావూద్ అలైహిస్సలాం తీర్పు ఇచ్చేస్తారు. ఎప్పుడు కూడా అలాగే జరుగుతుంది సోదరులారా. మనం ఒకవైపు మాట వింటే ఆ వ్యక్తి కరెక్ట్ చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది, ఆ వ్యక్తిపై దౌర్జన్యం జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. అందుకని మనం ఎప్పుడు ఏమి చేయాలి? ఇద్దరు మాట కూడా వినాలి. ఎప్పుడు వరకైతే ఇద్దరు మాట మనం వినమో, ఏదైతే నిజమైన తీర్పు, సరైన తీర్పు ఉంటుందో ఆ తీర్పు మనం ఇవ్వలేము. ఏదైతే సత్యం ఉందో ఆ సత్యం మన ముందుకు ఎప్పటికీ రాలేదు. అందుకని మనం ఏమి చేయాలి? రెండు వైపు కూడా మనం మాట వినాలి. హజరత్ దావూద్ అలైహిస్సలాం చేసిన తప్పు అదే. తీర్పు కోసం ఏమి చేశారు? ఒకవైపు మాట వినగానే హజరత్ దావూద్ అలైహిస్సలాం తీర్పు ఇచ్చేశారు. అయితే దీని ద్వారా మనకు అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమి చెప్పాలనుకుంటున్నారు? మనం కూడా ఎప్పుడైనా తీర్పు ఇవ్వాలంటే మనం ఏమి చేయాలి? రెండు వైపు మాట కూడా వినాలి. ఒకవైపు మాట విని మనం ఎప్పుడు కూడా తీర్పు ఇవ్వకూడదు. దాని తర్వాత హజరత్ దావూద్ అలైహిస్సలాం అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కృతజ్ఞత ఎలా తెలుపుకున్నారు దీనికి సంబంధించిన విషయం వచ్చింది. దాని తర్వాత అల్లాహ్ తబారక్ వ తఆలా హజరతే అయ్యూబ్ అలైహిస్సలాం యొక్క ప్రస్తావన అల్లాహ్ తబారక్ తీసుకొచ్చారు. మనందరికీ తెలుసు ఎన్ని కష్టాలు హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాంకి వచ్చాయి. ఎలాంటి హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాంకి ఒక హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాంకి ఎలాంటి ఒక చాలా పెద్ద పేషెంట్ అయిపోయారు హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాం. హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాంకి ఎన్నో కష్టాలు వచ్చాయి. హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాం ఆ అన్ని కష్టాల్లో కూడా ఏమి చేశారు? ఓర్పుగా, సహనంగా ఉన్నారు. హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాం ఓర్పుగా, సహనంగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఏ ఒక్క రోజు కూడా అల్లాహ్ తబారక్ వ తఆలాతో దాని గురించి ఎప్పుడు కూడా చెప్పలేదు. ఏంటి అల్లాహ్ తబారక్ వ తఆలా, నేను నీ ప్రవక్తని, ఎందుకు నా జీవితంలో ఇలాంటి కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నా జీవితంలో ఇలాంటి విషయాలు వస్తున్నాయని ఎప్పుడు కూడా ఏ ఒక్క రోజు కూడా హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాం అల్లాహ్ తబారక్ వ తఆలా చెప్పలేదు. ఎప్పుడు కూడా ఓర్పుగా, సహనంగా ఉన్నారు. ఆయనకు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు.
ఆయన పిల్లలు ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయారు, ఆయన బంధువులు ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన భార్య మాత్రమే అతనితో పాటు ఉంది. అందరూ కూడా ఏం చేశారు, అది అయ్యూబ్ అలైహిస్సలాం అన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అలాంటి అనారోగ్యానికి అయ్యూబ్ అలైహిస్సలాం గురి అయిపోయారు. అలాంటి అనారోగ్యానికి అయ్యూబ్ అలైహిస్సలాం గురి అయిపోయారు. ఎన్నో సంవత్సరాలు హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది, 18 సంవత్సరాలు 18 సంవత్సరాల వరకు అయ్యూబ్ అలైహిస్సలాం అనారోగ్యంలో ఉన్నారు. ఆ అనారోగ్యం ఎలాంటిదంటే అన్ని పురుగులు పట్టేశాయి, ఆయన బాడీ మొత్తానికి పురుగులు పట్టేశాయి. అయినప్పటికీ ఆయన ఒక్కరోజు కూడా అల్లాహ్ తబారక్ ఎందుకు నాకు ఈ కష్టాలు అని చెప్పలేదు. ఎప్పుడు కూడా ఆయన ఓర్పుగా సహనంగా ఉన్నారు. అయితే అల్లాహ్ తబారక్ ఇద్దరు ప్రవక్తల ప్రస్తావన తీసుకొచ్చి ప్రవక్త శాస్త్రం నుండి కూడా చెప్తున్నారు, మీ దగ్గర ఏదైనా మంచి విషయాలు వస్తే, అల్లాహ్ తబారక్ యొక్క అనుగ్రహాలు వస్తే మీరు ఏమి చేయాలి, కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే ఏదైనా కష్టాలు వస్తే ఏమి చేయాలి, దానిపై ఓర్పుగా సహనంగా ఉండాలి. ఇది ప్రవక్త సలం కోసం మాత్రమే కాదు, మన అందరి కోసం కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ మాట మనకు తెలియజేస్తున్నారు. సోదరులారా, మన జీవితాల్లో మంచి గడియారాలు కూడా వస్తాయి, చెడు గడియారాలు కూడా వస్తాయి. మనం ఏమి చేయాలి, మంచి గడియారాల్లో అల్లాహ్ తబారక్ యొక్క కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే చెడు గడియారాలు వస్తే దానిపై అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క తరపు నుంచి ఇది ఒక పరీక్ష అనుకొని దానిపై మనం ఓర్పుగా సహనంగా ఉండాలి. అయితే ఇప్పుడు ఇంతవరకు మన టైం అయిపోయింది కాబట్టి ఇక్కడ 23 పారలో ఇంకా ఇక్కడ సూర్య జుమర్ మొదలు అవుతుంది. సూర్య జుమర్ మొదలయ్యి దాని తర్వాత 24 పారలో అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇన్షాల్లాహ్ తర్వాత రేపటి దర్శలో మేము సూర్య జుమర్ నుంచి ఇన్షాల్లాహ్ తర్వాత మొదలు పెడతాము. ఇక్కడ వరకు ఈ రోజు యొక్క దర్శనం మనం ముగిద్దాము. అల్లాహ్ తబారక్ వ తఆలా దుఆ చేస్తున్నాను. అల్లాహ్ తబారక్ వ తఆలా మనం ఏ విషయాలు అయితే తెలుసుకున్నామో అల్లాహ్ తబారక్ వ తఆలా వాటన్నిటిని మనల్ని అందరినీ అనుసరణ చేసే సౌభాగ్యాన్ని కలిగించుగాక. అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికీ ఇలాగే ఇంకా ఎక్కువ జ్ఞానం నేర్చుకునే సౌభాగ్యాన్ని కలిగించుగాక. అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికీ ఖురాన్ నేర్చుకొని, ఖురాన్ చదివి, దాన్ని అర్థం చేసుకొని, దాన్ని అనుసరించే సౌభాగ్యాన్ని కలిగించుగాక. అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు ఏ పని చేసినా ఖురాన్ మరియు హదీస్ చేసే సౌభాగ్యాన్ని కలిగించుగాక. అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రవక్తలందరినీ మనం ఆదర్శంగా, ప్రవక్తల్ని మనం ఆదర్శంగా తీసుకొని వారి జీవితాల్లో ఏ సమస్యలు వచ్చినప్పుడు వారు ఎలా అయితే ఉన్నారో అలా మన జీవితాల్లో కూడా మనం మార్చుకునే సౌభాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.